The festival celebration त्योहार का सेलिब्रेशन లోకమంతా చేస్తున్నది. ये दुनिया पूरा कर रही है. ప్రభు నీ హృదయంలోకి వచ్చినటువంటి రోజు, प्रभु परमेश्वर आपके हृदय में आने के उस दिन, అదే నీ పండుగ. वही दिन आपका त्योहार है. ప్రతిరోజు నీకు పండుగ ఉన్నది. हर एक दिन आपका त्योहार है. ఆమేన్. आमेन. అపోస్తలుడైన పౌలు ఏమని తెలియపరుస్తున్నాడు? अपोस्टल पॉल क्या बताते हैं हमको? ఆనందించుడి. खुशी मनाओ. మరలా చెప్తున్నాను, फिर से बता रहा हूँ, ఆనందించుడి. खुशी मनाओ. అవునా? ఎప్పుడు ఆనందించాలి మనం? हमें कब आनंदित होना है? ఎప్పుడు? ప్రతిరోజు ఆనందించాలి. हमें हर एक दिन खुशी मनाना है. ప్రభు మనలో ఉన్నాడు గనుక, प्रभु हमारे अंदर है, इसीलिए మనము ప్రతిరోజు సంతోషంగా ఉంటాం. हमें हर एक दिन आनंदित रहना है. ఆమేన్. आमेन. ఆమేన్. हालेलुया. ఎవరి హృదయములో అయితే ప్రభు లేడో, जिस किसी के हृदय में प्रभु परमेश्वर नहीं है, వారి ఇంటిలో ఒక ఫ్రేమ్ లో ప్రభు ఉన్నట్లయితే, उनके घर में एक फ्रेम में प्रभु अगर है, వారి ఇంటిలో ఒక విగ్రహంలో ప్రభు ఉన్నట్లయితే, अगर उनके घर में एक मूर्ति के रूप में है प्रभु, ఆ హృదయంలో ఆనందం ఉండదు. उस हृदय में खुशी या आनंद नहीं होगा. ఇక్కడ విగ్రహాలు లేవు, ఇక్కడ రూపాలు లేవు. यहाँ पर कोई मूर्ति नहीं, कोई रूप नहीं है. ఇక్కడ ఆంతర్యంలో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. यहाँ पर हमारे हृदय में रहने वाले परमेश्वर प्रभु है. ఇద్దరు ముగ్గురు మధ్యలో ఉంటానన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. जहाँ पे 2 या 3 हैं, उनके बीच में मैं हूँ कहा, वो परमेश्वर हमारे साथ है. నీ హృదయంలోకి నువ్వు చూసినప్పుడు నీకు ప్రభు కనిపిస్తాడు. ये हृदय में झांकने के बाद आपको परमेश्वर दिखेंगे. నీవెక్కడ ఏదో రూపం చూడాల్సిన అవసరం లేదు. आपको कहीं और रूप को देखने की जरूरत नहीं. కానీ ఈ రోజు पर आज का दिन ప్రపంచమంతా ఈస్టర్ అనే ఒక పండుగ చేసుకుంటున్నది. पूरी दुनिया आज के दिन ईस्टर इस फेस्टिवल को मना रही है. ఈ ఈస్టర్ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది? ये ईस्टर त्योहार कहाँ से आई है? ये देखते हैं. ఈస్టర్ అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది? ये ईस्टर शब्द कहाँ से आई है? ये देखेंगे. ఈ ఈస్టర్ అనేటువంటి ట్రెడిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ये ईस्टर का जो संप्रदाय या ट्रेडिशन है, कहाँ से आई है वो देखते ఇది हैं. మన దగ్గరికి వచ్చింది. ये हमारे बीच में आई है. మనం తీసుకున్నాం దానిని. हमने भी इसे स्वीकारा है. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. हालेलुया. మన చేతిలోకి వచ్చేసింది. ये हमारे हाथ में आ गई అది మనం తీసేసుకున్నాం. और हमने ले लिया. నిమ్మకాయ మీకు తెలుసా? आपको नींबू पता है? తెలుసా? ఓకే. నారింజకాయ అంటారు తెలుసా మీకు? आपको ऑरेंज पता है? संतरा. నారింజకాయ అంటే తెలుసా మీకు? ఎలాగుంటుంది అది? ग्रीन దాని ఆకారం ఎలాగుంటుంది? गोल. उसका आकार कैसे रहता है? పెద్ద నిమ్మకాయ. बड़ा नींबू. దబ్బకాయ ఉంటుంది తెలుసా మీకు? ईड नींबू पता है? ఓకే. ఇవి తెలియని వారికి అన్ని నింబునే. अगर ये इसमें जो भेद नहीं पता, उनके लिए सब एक नींबू ही है. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. పూలు ఉన్నాయి, కొన్ని పూలు, వాటి పేర్లు మనకు తెలియవు. बहुत सारे फूल हैं जिनके नाम हमें नहीं पता. నాకు 2 years బ్యాక్ ఒక క్రొత్త విషయం నాకు తెలిసింది. मुझे 2 साल पहले एक नई बात पता चली. నేను ఎప్పుడు కూడా మల్లెపూను పట్టుకొని చెమేలి అనేటోడిని. मैं हमेशा मोगरे को पकड़कर चमेली कहता था. 2 years బ్యాక్ నాకు తెలిసింది దాని పేరు మోగ్రా అని. मुझे 2 साल पहले पता चला कि ये चमेली नहीं मोगरा है. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. పేర్లు మనకి తెలియకపోతే రూపాలు కూడా మారిపోతాయి. हमें अगर नाम नहीं पता तो रूप भी बदल जाते हैं. ఈస్టర్ అనేటువంటి ఒక పండుగ నడుస్తున్నది. ईस्टर नाम का एक त्योहार चल रहा है. చాలా సంఘాలలో కోడి గుడ్లు తీసుకొని వస్తారు చర్చ్ లోకి. बहुत सारे कलीसिया में अंडे लेकर आते हैं. ఈస్టర్ రోజున కోడి గుడ్లు తీసుకొని వస్తారు. ईस्टर के इस दिन कलीसिया में अंडे लेकर आते हैं. కొంతమంది బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వస్తారు. और बहुत सारे लोग उबले हुए अंडे लेकर आते हैं. దానిపైన స్కెచ్ తోటి బొమ్మలు తయారు చేస్తారు. उसके ऊपर स्केच से कुछ डिजाइन करके लेकर आते हैं. సో అందరూ కూడా గుడ్లు పంచుకుంటూ ఉంటారు అటు ఇటుగా. और सभी लोग आपस में उन अंडों को बांट लेते हैं. ఆ చర్చ్ అయిపోయిన తర్వాత బాయిల్డ్ ఎగ్ ని ఒలుచుకొని తింటారు అందరూ. उस कलीसिया में प्रार्थना होने के बाद उस उबले हुए अंडे को उन लोग
बांटकर खा लेते हैं। సో చాలా మంది చర్చ్ కి కోడిగుడ్లు తీసుకొని వెళ్తున్నారు. बहुत सारे लोग कलीसिया में अंडे लेकर आते हैं। ఇది ఎందుకు తీసుకొని వెళ్తున్నారు? ये क्यों लेकर जाते हैं? తీసుకెళ్లే వాళ్ళకి తెలియదు, लेकर जो जाते हैं उन्हें भी नहीं पता, కానీ తీసుకొని వెళ్తున్నారు. पर वो लेकर जाते हैं। నేను ఫ్రైడే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. मैंने शुक्रवार के दिन एक उदाहरण आपको दिया ఒక था। పిల్లి ఉదాహరణ నేను చెప్పాను. एक बिल्ली की उदाहरण को मैंने दिया था। ఏమిటంటే అది वो क्या था? ఒక ఇంటిలో పూజ జరుగుతున్నది. एक घर में पूजा चल रही थी। ఆ పూజ చేసేటప్పుడు वो पूजा करते समय ఒక పిల్లి కిటికీకి కట్టబడి ఉన్నది. एक बिल्ली को खिड़की से बांध दिया जाता है। చిన్న పాప వాళ్ళ మమ్మీని అడిగింది, छोटी बच्ची जो घर पे है वो अपनी माँ से पूछती है, మమ్మీ పిల్లిని రోజును పూజ చేసేటప్పుడు ఎందుకు కట్టేస్తున్నావు అని అడిగింది. मम्मी आप पूजा करते समय बिल्ली को क्यों बांधते हो? నాకు తెలియదు బిడ్డ, మా మమ్మీ కట్టేది నేను కూడా కట్టానని చెప్పింది. माँ ने कहा मुझे नहीं पता, मेरी माँ बांधती थी इसीलिए मैं भी बांधती हूँ उसे। మమ్మీని అడిగిరప్పు అని చెప్పింది. उन्होंने कहा माँ से जाके पूछो, అంటే మా మమ్మీని అడిగిరప్పు అని. मतलब मेरी माँ से पूछो। సో అమ్మమ్మ నువ్వు పూజ చేసేటప్పుడు పిల్లిని కిటికీకి ఎందుకు కడతావు అని అడిగింది. बच्ची जाके अपनी नानी से पूछती है कि आप हमेशा पूजा करते समय बिल्ली को क्यों खिड़की से बांधते సో हो? అమ్మమ్మ ఏమని చెప్పిందంటే, तो नानी ने कहा నాకు తెలియదు, मुझे नहीं पता, అదిగో అక్కడ బయట కూర్చొని ఉంది కదా మా అమ్మ, ఆమెను అడుగు అని చెప్పింది. आप जाकर अब बाहर जो बैठी है अपनी परनानी से पूछना करके बताई। సో నాకు కూడా తెలియదు, पर उन्होंने कहा मुझे भी नहीं पता, మా అమ్మ కట్టేది నేను కూడా కట్టానని చెప్పింది. मेरी माँ इसी तरह से बांधती थी इसीलिए मैं भी बांधती हूँ, कहा ఆ नानी। అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, पर वो बच्ची अपने पर नानी के पास जाकर అమ్మా पूछती है, నువ్వెందుకు పిల్లిని కడతా పూజ చేసేటప్పుడు అని पर అడిగింది. नानी आप क्यों पूजा करते समय बिल्ली को बांधते हो? బిడ్డ అది నా పూజ చేసేటప్పుడు దీని మీద తిరుగుతూ డిస్టర్బ్ చేస్తుంది. पर नानी ने कहा मैं पूजा करते समय वो मुझे आके डिस्टर्ब करती है ఈ इसीलिए గిన్నెలని పడేస్తుంది అది. वो ये कटोरी और वो कटोरी वो गिरा देती है అందుకని इसीलिए దాన్ని కిటికీలో కట్టేసి నేను పూజ చేసుకుంటానని చెప్పింది. इसीलिए मैं खिड़की पे बांध कर उसे मैं पूजा करती हूँ। నా కూతురు అది చూసి ఆమె కూడా అదే చేయటం మొదలు मेरी పెట్టింది. बेटी वो देखकर से वैसे ही करने लगी మీ అమ్మ అది చూసి అలాగే చేయటం మొదలు और పెట్టింది. आपकी माँ भी उसी तरह से करने लगी। ఆ పిల్లికి పూజకి సంబంధం లేదు. उस बिल्ली को और पूजा का कोई संबंध नहीं। స్తోత్రం. हालेलुया హల్లెలూయా. हालेलुया। ఈస్టర్ అనేటువంటి పదము మనకి ఇవ్వబడినది. ईस्टर ये जो शब्द है हमें दिया गया है। కోడిగుడ్లు చాలా సంఘాలలోకి వెళ్తూ ఉన్నాయి. अंडे बहुत सारे कलीसिया में जाते हैं। ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ये कहाँ से आई और क्यों हम आज देखते हैं। మన సంఘము ముందుకు వెళ్తున్నటువంటి సంఘము. हमारी कलीसिया आगे बढ़ने वाली कलीसिया है। మన సంఘము జ్ఞానములో ఎదుగుతున్నటువంటి సంఘము. हमारी कलीसिया ज्ञान में बढ़ोतरी पाने वाली कलीसिया है। మనం ఒకే చోట ఎప్పుడు కూర్చోకుండా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ ఉంటాం. हम एक ही जगह पर न रहते हुए एक एक कदम आगे बढ़ाते ऊपर जाने సో वाले ఈ हैं। సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది, तो ये संप्रदाय जो है कहाँ से आई है, దాన్ని మనం చూడటానికి వెళ్తున్నాం. तो आज हम देखते हैं। దీనిని ఆంగ్లో సాక్సన్ గాడ్ అంటారు. SAXON సాక్సాన్ గాడ్ అంటారు. इसे एंग्लो सैक्सन गॉड कहते हैं। గాడ్ అంటే గాడెస్ అన్నారు ఇంగ్లీష్ లో, అంటే దేవత అని అర్థం అన్నమాట. उसका मतलब देवता है। ఆంగ్లో అంటే అర్థం ఏమిటంటే ఆంగ్లేయులు అని అర్థం. एंग्लो का मतलब इंग्लिश वाले। ఇంగ్లీష్ వాళ్ళే. ఓకే, మన దేశంలో కొంతమంది ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. हमारे देश में बहुत सारे एंग्लो इंडियंस हैं। వాళ్ళు ఎవరు అని అంటే वो कौन है ఆ मतलब? బ్రిటిష్ కాలంలో ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు. उस ब्रिटिश राज के समय में हमारे देश में स्थिर हो गए थे वो लोग। సో ఆ ఇంగ్లీష్ వాళ్ళు वो इंग्लिश वाले, ఈ సాక్సన్ అనేటువంటి వాళ్ళు, ये सैक्सन जो शब्द है वो, ఆ ఇద్దరు కలిసి ये दोनों मिलकर ఆ జర్మనీ అనేటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు, जर्मनी नाम के प्रदेश में जब रहते డెన్మార్క్ थे, అనేటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు डेनमार्क नाम के प्रदेश में जब रहते వాళ్ళ थे, ఒక కమ్యూనిటీగా ఏర్పడ్డారు. वो एक कम्युनिटी के रूप में रहते थे। వాళ్ళు वो लोग ఒక దేవతను ఆరాధించేవారు. एक देवता को आराधना करते थे। ఆ దేవత పేరు वो देवता का नाम ఎస్ట్రో. एस्ट्रो है। EOSTRO ईस्ट्रो है। ఇస్ట్రో EOSTRO. इस- ఓకే ఓకే, ఆమెని ఎస్టోరెస్ అని కూడా అంటారు. उस देवता को एस्टोरेट्स करके कहा जाता था। ఆ దేవత పేరు वो देवता का नाम ఈస్టర్ గా మారింది. ईस्टर के रूप में बदल गया। ఓకే, ఆ పండుగ ఎలా మారిపోయింది, అది वो त्योहार ఆ పండుగ ఎలా మారిపోయింది, वो त्योहार कैसे बदल गया? ఈస్టర్ గా మారిపోయింది. ईस्टर के तरह बदल गया। ఈ దేవత యొక్క ప్రత్యేకత ఏమిటి? इस देवता की क्या खास बात है?
అనేక మంది దేవతలు ఉన్నారు, बहुत सारे देवताएं हैं, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. बहुत सारे दैव लोग हैं, భగవాన్ लोग हैं. దైవీయ భగవాన్. ఓకే, వాళ్ళందరికీ ఒక విశేషమైనటువంటి సామర్థ్యము లేక గుణం ఉన్నది. उन सभी को विशेषताएं हैं. ఒక దేవుడి దగ్గరికి వెళ్తే, ఒక దేవత దగ్గరికి వెళ్తే ధనం దొరుకుతుంది. एक देव या देवता के पास अगर जाएंगे तो वहां पे धन प्राप्ति होगी, అంతే కదా? है ना? ऐसी है ना? మన దేశంలో కూడా అలాగే ఉన్నాయి కదా. हमारे देश में भी ऐसी है ना? ఒక దేవుడి దగ్గరికి వెళ్తే బలం దొరుకుతుంది. और एक देवता के पास जाएंगे तो हमें దేవుడి बल, దగ్గరికి వెళ్తే, देव के पास जाएंगे तो भगवान के पास जाएंगे तो बल प्राप्त होगा. ఒక దేవత దగ్గరికి వెళ్తే జ్ఞానము లేక చదువు దొరుకుతుంది. एक और देवता के पास अगर हम जाएंगे वहां पर ज्ञान या हमें పడాయి మిల్తీ. ఓకే, సో రకరకాల దేవతలు ఉన్నారట. बहुत सारे देवी देवताएं हैं. మన దేశంలో 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారట. हमारे देश में 33 करोड़ देव देवताएं हैं. అవునా? ఇంతే అంటారా లేదా? కరెక్టే చెప్తున్నానా నేను? ఓకే, సో ఈ 33 కోట్లు ఎవరికి ఏమిటో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ये 33 करोड़ देवी देवता कौन है किसी को नहीं पता और मुझे भी नहीं पता. నాకు తెలియదు. నాకు కొన్ని తెలుసు, मुझे कुछ पता है, మీకు కొన్ని తెలుసు. आप लोगों को कुछ कुछ पता है. సో నేను హిందూ కుటుంబం నుంచి రాలేదు కాబట్టి నాకు ఎక్కువ తెలియదు. मैं हिंदू परिवार से नहीं हूँ इसीलिए मुझे नहीं पता, కానీ నేను కొంత చదివాను, అక్కడి వరకు నాకు తెలుసు. पर मैंने जब अभ्यास किया तभी मुझे कुछ पता चला. మీలో కొంతమంది హైందవ కుటుంబం నుంచి ప్రభు దగ్గరికి వచ్చారు. आप लोग में से कोई लोग हिंदू परिवार से आए हैं तो आपको సో पता है, మీకు కొన్ని తెలుసు అందులో. आप लोगों को थोड़ा बहुत पता होगा. సో నేను ఎవరిని క్రిటిసైజ్ చేయటం లేదు, मैं किसी की विमर्शा नहीं कर रहा हूँ. నేను కొన్ని జ్ఞానంతో కూడిన మాటలు చెప్తున్నాను. मैं आपको ज्ञान पूर्वक बातें बता रहा हूँ. లక్ష్మి అనే ఒక దేవత ఉన్నది. मैं आपको एक लक्ष्मी देवी के बारे में बता रहा हूँ. ఆమె ఉన్నది కదా, లక్ష్మి అనే దేవత ఉన్నదా? लक्ष्मी देवता है ना? లక్ష్మి దగ్గరికి వెళ్ళి బలం అడుగుతారా? लक्ष्मी देवता के पास जाकर आप क्या बल मांगेंगे? లక్ష్మి దగ్గరికి వెళ్ళి మీరు జ్ఞానం అడుగుతున్నారా, చదువు అడుగుతున్నారా? क्या उनके पास जाके आप ज्ञान या विद्या मांगेंगे? అడుగుతున్నారా? नहीं. లేదు కదా. मांग रहे हो నాకు क्या? సంతానం కావాలని ఆ లక్ష్మి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారా? क्या आप लक्ष्मी देवी के पास जाके आप पूछेंगे कि मुझे संतान चाहिए? ఏం అడుగుతున్నారు అక్కడికి వెళ్ళి? आप वहां पे जाके क्या मांगेंगे? धन मांगेंगे. ఏం అడుగుతారు? धन. ధనం, అంతే కదా. धन मांगते అందరికి हैं. తెలిసిన విషయమే. ये आप सभी को पता है. సో డబ్బు వచ్చిందంటే ఇంట్లోకి లక్ష్మి వచ్చిందంటారు. घर में अगर पैसा आते हैं तो कहते हैं कि लक्ष्मी देवी आई है. అమ్మాయి పుట్టినప్పుడు చాలా మంది లక్ష్మి అని పేరు పెట్టుకుంటారు. अगर लड़की पैदा होती है घर में तो बोलते हैं कि लक्ष्मी देवी आई है. వారి విశ్వాసం ఏమంటే ఆమె వచ్చినప్పుడు డబ్బు వస్తుందని విశ్వసిస్తారు. उनका विश्वास है कि वो आती है तो धन आता है घर में. ఒక మనిషి పేరు పెట్టేటప్పుడు వెనకాల ఒక కారణం ఉంటుంది. एक इंसान का अगर हम नाम रखते हैं तो उसका पीछे कारण होता है, ఒక ఉద్దేశం ఉంటుంది కదా. एक उद्देश्य रहता है उस ఆ नाम के पीछे. ఉద్దేశము वो उस उद्देश्य को ఆ వ్యక్తి ద్వారా నెరవేర్చబడుతున్నది. उस व्यक्ति के द्वारा पूरी होती है. సో నోవహు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. नू नाम का एक व्यक्ति था, బైబిల్ నుంచి వస్తున్నాడు. बाइबल में से है, మనందరికి తెలుసు కదా हम నోవహు. सब जानते हैं. నోవహు అనే పేరు ఎందుకు పెట్టారు? नू नाम क्यों रखा गया? ఎందుకంటే क्योंकि వాళ్ళ తండ్రి విశ్వసించాడు, उनका पिता ने ये विश्वास किया, నా కుమారుడి సమయంలో శాంతి వస్తుంది, నెమ్మది వస్తుందని విశ్వసించాడు. मेरे बेटे के समय में शांति और समाधान होगा. అందుకు ఆయన इसलिए నోవహు అని పేరు పెట్టాడు. उन्होंने नू नाम रखा. మోషే అని ఒక పేరు వచ్చింది. मूसा नाम एक आया. ఆ పేరు ఎందుకు వచ్చింది? वो नाम क्यों आया? ఆయన నీళ్ల నుంచి తీయబడ్డాడు గనక ఆయనకి మోషే అని పేరు పెట్టారు. वो पानी में से निकाला गया इसीलिए उसका नाम मूसा रखा गया. షాలేం అనే పేరు పెట్టారు. शालेम करके एक नाम रखा गया. ఎందుకు పెట్టారు? उस नाम को क्यों रखा गया? ఆ షాలేము వస్తే శాంతి సమాధానం వస్తుందని పెట్టారు. वो शालेम के साथ शांति और समाधान होगा इसलिए रखा गया. కొంతమందికి పేర్లు ఇష్టమై పెట్టుకుంటున్నారు, कोई लोग नाम पसंद से रखते हैं, ఇంకొకరు ఏదో చెప్పారు గనక పెడుతున్నారు. कोई लोग किसी ने कहा इसलिए रखते हैं, ఎవరో ఒక సజెషన్ ఇస్తారు, ఈ పేరు పెట్టు ఆ పేరు పెట్టు అని చెప్తూ ఉంటారు. कोई दूसरे को सजेस्ट करता है तब ये नाम रखते हैं. సో కొంతమంది వాళ్ళ సొంతముగా పేరు పెట్టుకుంటారు. और कोई लोग खुद से अपने नाम को रख लेते हैं. సో ఈ లక్ష్మి అనేటువంటి దేవత ఉన్నది. तो ये लक्ष्मी नाम की देवता जो है, ఆమె అంటే అర్థము ధనము అని అర్థం. उनका नाम का मतलब है धन. హనుమంతుడు అనేటువంటి ఒక భగవంతుడు ఉన్నాడు.
हनुमान नाम का जो भगवान है, ఆయన దగ్గర ఏమున్నది? उनके पास क्या है? ఏమున్నది ఆయన దగ్గర? उनके पास क्या है? బలము ఉన్నది. उनके पास बल और शक्ति సో है। కుస్తీకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆయన విగ్రహం పెట్టుకుంటారు. जो कुश्ती के लिए जाते हैं सब लोग उनकी मूर्ति को रखते हैं। అంతేనా కాదా? क्या ये सही है? జిమ్ లో ఒకప్పుడు ఆ విగ్రహమే కనిపించేది. जिम में भी हम देखते हैं कि उन्हीं की मूर्ति होती है। ఓకే, ఇక ఏమొస్తుంది అక్కడ నుంచి? वहां से क्या मिलती है हमको? బలము వస్తున్నది. बल मिलता है। ఓకే, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు? हम आराधना करने वाले परमेश्वर कौन है? ఆయన సర్వ శక్తి కలిగిన దేవుడు. वो सर्वशक्तिमान परमेश्वर है। జ్ఞానము ఆయననే అడగండి, ज्ञान उन्हीं से पूछिए, బలము ఆయననే అడగండి, बल को भी उन्हीं से पूछिए, ధనము ఆయననే అడగండి, धन को भी उन्हीं से पूछिए, ఆరోగ్యము ఆయననే అడగండి, सेहत और तंदुरुस्ती उन्हीं से पूछिए, సంతానము ఆయననే అడగండి, संतान प्राप्ति को उन्हीं से पूछिए, నివాసము ఆయననే అడగండి. अपने निवास के लिए उन्हीं से पूछिए, అన్ని కూడా ఆ దేవుణ్ణి అడగండి. सब कुछ उन्हीं से पूछिए। ఆయన సర్వ శక్తి కలిగిన ఏకైక దేవుడు. वो सर्वशक्तिमान परमेश्वर एक परमेश्वर है। ఆమేన్. आमेन। ఒక్కడిలోనే సర్వ గుణములు ఉన్నాయి. एक ही में सर्व गुण है। ఆయన ఒక్కడు నాకు చాలు. वो एक ही मुझे काफी है। ఆమేన్. आमेन। हालेलुया। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। అపోస్తలుడైనటువంటి పౌలు अपोस्टल पॉल అలా తిరుగుతూ ఒక ప్రదేశానికి వెళ్ళాడు. वो घूमते घूमते एक प्रदेश में जा पहुंचे। అక్కడ అనేకమైనటువంటి బలిపీఠములు కట్టబడి ఉన్నాయి. वहां पर बहुत सारे वेदियां बनाई हुई थी। ప్రతి బలిపీఠములకు ఒక పేరు కలిగి ఉన్నది. हर एक वेदी के ऊपर एक नाम रखा गया था। వేరు వేరు బలిపీఠాలు కట్టేసి వాటన్నిటికి పేర్లు పెట్టారు. अलग अलग वेदी बनाकर उनको एक नाम दिया गया था। అందులో ఒక్క బలిపీఠం ఉన్నది. वहां पर एक वेदी था, దాని మీద ఏమని రాశారంటే उसका ऊपर लिखा गया था పేరు తెలియని దేవుడు. नाम न जानने वाले परमेश्वर। ఈ పేరు ఏమిటో మాకు తెలియదు. इनका नाम क्या है हम नहीं जानते। సో అనేకమైనటువంటి పేర్లు మేము రాసాము. वहां पर बहुत सारे नाम लिखे गए थे। ఆ దేవుడితో అంటున్నారు, वो परमेश्वर से कहते हैं, ఒకవేళ ఈ రాయబడినటువంటి పేర్లో నీ పేరు లేకపోతే अगर यहाँ पे लिखा हुआ नामों में से अगर आपका नाम नहीं है, నీవే నిజమైనటువంటి దేవుడు అయితే, अगर आप ही खरा परमेश्वर है, కానీ మేము నీ గురించి తెలుసుకోలేకపోతున్నాం, हम आपके बारे में नहीं जान पा रहे, కానీ నీవే నిజమైన దేవుడు కావచ్చు, पर आप ही खरा परमेश्वर है। మేము ఈ దేవుళ్ళ పేరు తీసుకుంటున్నాం, నీ పేరు చెప్పడం లేదు. हम ये सब देवी परमेश्वर के नाम ले रहे हैं पर आपका नाम नहीं ले నీ रहे। కోపము మా మీదకి రానివ్వద్దు. पर आपके जो क्रोध है हमारे ऊपर न आने देना, ఎటువంటి నష్టము మా మీదకి రానివ్వక, हमारे ऊपर कोई हानि आने मत देना। పేరు తెలియని దేవుడా నీకు స్తోత్రం అని ఆరాధిస్తున్నారు. नाम न जानते हुए भी वो परमेश्वर की आराधना कर నీ रहे थे। పేరేమిటో మాకు తెలియదు. आपका नाम नहीं जानते। పేరు లేని దేవుడు, नाम नहीं वो परमेश्वर, ఆ దేవా నీకే స్తోత్రం. वो परमेश्वर आप ही को నా धन्यवाद। పాపములు క్షమించు, हमारे पापों की क्षमा करना, నా మీద నుంచి కోపం తీసేయి, हमारे ऊपर से क्रोध निकाल నా देना, ఇంటిని ఆశీర్వదించు, हमारे घर को आशीषित నన్ను करना, ఆశీర్వదించు. मुझे आशीषित करना। రకరకాల ప్రార్థనలు చేస్తున్నా. हर एक तरह की प्रार्थनाएं हो रही थी। ఈ ప్రార్థనలన్నీ చేస్తున్నప్పుడు ये सारी प्रार्थनाएं होते समय ఆ పౌల ప్రదేశంలో అలా తిరుగుతూ వెళ్ళి पौल उस प्रदेश में घूमते घूमते हुए ప్రతి जाते, బలిపీఠం యొక్క పేరు చదివి हर एक वेदी के ऊपर जाकर वो नाम पढ़ते ఆ తరువాత అంటున్నాడు, और उसके बाद कहते हैं, ఈ పేరు నాకు తెలుసు అన్నాడు. ये नाम मैं जानता हूँ। వాళ్ళందరూ అడిగారు, उन्होंने सब लोग ने पूछा, ఏమిటో మాకు చెప్పని అడిగారు. वो नाम क्या है हमें बता ఆయన दो, ఎవరో మాకు చెప్పని అడిగారు. आप बता दो कि वो कौन है। అప్పుడు పౌలు तब पौल బెత్లెహేములో పుట్టినటువంటి యేసు గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. बेथलेहम में पैदा हुए यीशु मसीह के बारे में बताते हैं। ఆయన ఎలాగో పరిశుద్ధాత్మని శక్తి వలన జన్మించాడో वो చెప్పాడు. कैसे पवित्र आत्मा की शक्ति द्वारा पैदा हुए वो ఆ बताते हैं। కన్య అయినటువంటి మరియ ఎలాగో ఆయనకి జన్మనిచ్చిందో वो చెప్పాడు. कन्या मरिया वो कैसे जन्म दिया वो बताते हैं। ఆయన ఎలాగ పెరిగి పెద్దవాడయ్యాడో वो చెప్పాడు. कैसे
बड़े हुए वो बताते हैं ఆయన ఎలాగ సేవ చేశాడో చెప్పాడు. और उनके सेवकाई के बारे में बताते ఆయన हैं। ఎన్ని అద్భుతములు చేశాడో చెప్పాడు. उन्होंने किए हुए अद्भुत काम के बारे में बताते ఆయన हैं। ఎలాగ సిలువైపడ్డాడో చెప్పాడు. वो किस तरह से उन्हें क्रूस पर चढ़ाया गया वो बताते ఆయనను हैं। సమాధిలో పెట్టిన విషయాన్ని చెప్పాడు. उन्हें समाधि में रखा गया वो विषय के बारे में ఆయన बताते हैं। సమాధిలో నుంచి 3వ దినమున తిరిగి లేచిన విషయాన్ని చెప్పాడు. वो कब्र में से तीसरे दिन उठा गया, वो जी उठा वो बताते हैं। ఇవన్నీ చెప్పిన తర్వాత ये सब बताने के ఆయన बाद మరలా తిరిగి వస్తున్నాడని చెప్పాడు. वो फिर से हमारे लिए आ रहे हैं ये మీరు बताते हैं। విశ్వసించినట్లయితే अगर आप विश्वास करते हैं మిమ్మల్ని తనతో పాటు పరలోకానికి తీసుకొని వెళ్తాడని చెప్పాడు. उनके साथ आप सभी को स्वर्गराज में ले जाएंगे कहते हैं। అప్పుడు तभी పేరు లేని దేవుడు అనే బోర్డు తీసేసి जिसका नाम नहीं लिखा था वो परमेश्वर का वहां पर ఆ బోర్డు తీసివేసి वो बोर्ड निकालकर యేసు క్రీస్తు అని పేరు రాశారు. यीशु मसीह करके नाम रखा ఆ गया మిగిలినవన్నీ ప్రక్కన పెట్టేశారు. और वो बाकी सब को बाजू में रखा गया। ఏకైక దేవుడు యేసు క్రీస్తు మాత్రమే. एक परमेश्वर यीशु मसीह है। నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏకైక దేవుడు యేసు క్రీస్తు మాత్రమే. तुम्हारे लिए और मेरे लिए अपना प्राण को त्याग दिया वही यीशु मसीह మన परमेश्वर है। కొరకై చనిపోయినటువంటి ఏకైక వ్యక్తి ఆయన యేసు మాత్రమే. हमारे लिए प्राण दिया हुआ यीशु मसीह है। ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరలా మన దగ్గరికి వస్తారని వాగ్దానం చేశాడు. उन्होंने हमारे बीच में फिर से आने का वादा किया है। ఆమేన్. आमीन। ఎప్పుడు వస్తానని చెప్పాడు? कब आएंगे कहा है? ఇద్దరు ముగ్గురు ఎప్పుడైతే నన్ను పిలుస్తారో వారి మధ్యకి నేను వస్తానని చెప్పాడు. 2 या 3 लोग मुझे जब बुलाएंगे तब मैं आऊंगा। అందుకు ఇక్కడ ఏమి విగ్రహాలు లేవు, इसलिए यहाँ पे कोई मूर्ति नहीं, ఏమి ఫోటోలు కూడా లేవు. कोई फोटो भी नहीं। దేవునికి స్తోత్రం. हालेलुया। హల్లెలూయా. ఆ ప్రభు ఇక్కడ ఉన్నాడు, वो प्रभु अपने हृदय में है, ఆ ప్రభు ఇక్కడ ఉన్నాడు. वो प्रभु यहाँ पे सबके पास ఆమేన్. है। హల్లెలూయా. आमीन। हालेलुया। ప్రభు నీలో ఉన్నప్పుడు प्रभु जब आप में है నీవు 365 రోజులు నువ్వు సంతోషంగా ఉంటావు. आप 365 दिन आनंदित रहेंगे। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। నీ సంకటములన్నిటిని దూరపరిచేటువంటి దేవుడు నీతో పాటు ఉన్నాడు. आपके सब సంకటం, संकटों को दूर करने वाले परमेश्वर आपके साथ है। నీ కష్టములన్నీ కూడా దూరపరిచేటువంటి దేవుడు నీలోనే ఉన్నాడు. आपके दुख तकलीफ को दूर करने वाले प्रभु आपके अंदर है। నీ ప్రతి ప్రార్థనలు విని జవాబిచ్చే దేవుడు నీలోనే ఉన్నాడు. आपके हर एक प्रार्थनाओं को सुनकर उत्तर देने वाले परमेश्वर आपके भीतर है। 2000 సంవత్సరముల క్రితము 2000 साल पहले ఆయన భూలోకములకు వచ్చాడు. वो धरती पर आए, ఆయన శరీరములో జీవించాడు. वो शरीर में जीवित रहा, ఆయన సిలువ వేయబడ్డాడు. वो क्रूस पर चढ़ाया गया, ఆయన సమాధి చేయబడ్డాడు. वो समाधि किया गया, ఆయన 3వ దినమున సమాధి నుంచి బయటకు और వచ్చాడు. तीसरे दिन फिर से जी उठे। ఈ రోజు రాలేదు, आज के दिन नहीं, 2000 సంవత్సరముల క్రితం బయటకు వచ్చేసాడు. 2000 साल पहले बाहर आए। ఆయన బయటకు వచ్చిన తర్వాత वो जब बाहर आने के తన बाद శిష్యులకు కనిపించాడు. उनके शिष्यों को दिखाई ఆ दिए। మేడ గదిలోకి వెళ్ళాడు. उस ऊपरी कोठरी में गए, 120 మందికి కనిపించాడు ఆయన. 120 लोगों को दिखाई पड़े। ఆ తరువాత उसके बाद 40 రోజులు భూమి మీదనే ఉన్నాడు. 40 दिन धरती पर ही थे। 500 మంది కంటే ఎక్కువగా కనిపించాడు. 500 लोगों से ज्यादा लोगों को दिखाई ఆ दी। తరువాత उसके बाद శిష్యులు చూస్తూ ఉండగా जब उनके चेले देखते ही थे तब ఆయన పరలోకమునకు ఆరోహణం అయిపోయాడు. वो स्वर्गारोहण हो गए। దానికంటే ముందుగా उसके తన पहले శిష్యులతో చెప్పాడు, उनके शिष्यों से कहा, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి मैं వెళ్తున్నాను. तुम्हारे लिए जगह सिद्ध करने जा रहा हूँ। నేను వచ్చి मैं आकर నేను ఎక్కడ ఉంటానో, मैं जहाँ रहूंगा నా తండ్రి ఎక్కడ ఉంటాడో, मेरे पिता कहाँ रहेंगे, మీరు కూడా आप भी మాతో పాటు ఉండడానికి हमारे साथ रहने के लिए నాతో పాటు తీసుకొని వెళ్తాను. मेरे साथ लेकर जाऊं। నా కొరకు కనిపెట్టుకొని ఉండండి. मेरी बाट जोते रहना। నేను ఎప్పుడు వస్తానో తెలియదు. मैं कब आऊंगा नहीं जानता। నేను ఎప్పుడు వచ్చినా కూడా मैं जब कभी भी आऊं మీరు రెడీగా ఉండాలి. आप तैयार रहना। అంటే అర్థం ఏమిటి? उसका क्या मतलब है? పెండ్లికి వెళ్తున్నారు, मैं शादी में जा रहा हूँ, పెండ్లికి వెళ్తున్నాము, हम अगर शादी में जा रहे हैं, పెండ్లి లేట్ అవుతున్నది. शादी अगर लेट है हो रही है, ఈ రోజుల్లో అందరి దగ్గర లొకేషన్ ఉన్నది. आजकल आज सभी के पास लोकेशन है, ఎంత దూరంలో ఉన్నారు, ఎంత సేపుకి వస్తారో అందరికి తెలుసు. कितना दूर है और कितने देर तक हम पहुंचेंगे वो भी पता चल जाता సో है। అందరూ కూడా तो सभी लोग రెడీగా ఉండాలి. रेडी में रहना है। అంటే అర్థం ఏమిటి? उसका मतलब 10 మంది కన్నికల వలె రెడీగా ఉండాలి.
10 कन्या की तरह हमें तैयार रहना है। వారందరూ కూడా वो सभी लोग పెండ్లికి వెళ్ళారు, विवाह के लिए गए थे, అంతే కదా? वही है ना? పెండ్లి కుమారుని కలుసుకోవడానికి వెళ్ళారు, वो दूल्हे से मिलने गए थे, అవునా కాదా? పరలోకానికి వెళ్ళారా, పెండ్లి కుమారుని కలవడానికి వెళ్ళారా? పెండ్లి కుమారుని కలవడానికి वो వెళ్ళారు. दूल्हे से मिलने गए थे, ఆయన లేట్ చేశాడు. वो लेट किए, వాళ్ళందరూ నైటీ వేసుకొని వెళ్ళారు. वो सब 90 ले, అంతేనా? వాళ్ళందరూ నైటీ వేసుకొని వెళ్ళారా? పెండ్లికి వెళ్ళేవారు ఎలాగో వెళ్తారు? शादी के लिए जाने वाले किस तरह से जाते हैं? पूरी तैयारी के साथ। ఏం తయారీతోటి? మీరు చెప్పండి. కన్నికలు వెళ్ళారు కాబట్టి మీరే చెప్పాలి, వీళ్ళు చెప్పకూడదు. హ్మ్? పెండ్లికి వెళ్ళిన వాళ్ళు ఎలాగ వెళ్ళారు? ఆ పెండ్లికి వెళ్ళిన వాళ్ళు గెహనే పెన్కర్, ఆభూషణాలు, ఆభరణాలు ధరించుకున్నారు, అంతేనా? ఆ? నూతన వస్త్రాలు, नए कपड़ों के साथ ఏం వస్త్రాలు అవి? पट्टू वस्त्र, అది కావాలి నాకు, అది ఇంపార్టెంట్. ఏది కావాలి? पट्टू, కాటన్ చీర కాదు, ఇంకో చీర కాదు. ఏం చీరలోని ఇంకా కాటన్ కాకుండా పట్టు. పట్టు వదిలేసి कांजीवरम, కాంచీవరం ఇవన్నీ కూడా పట్టులే కదా, అవి కాదు. సాధారణమైన ఆర్డినరీ చీరలు చెప్పండి. పూనం చీరలో, जॉर्जेट चीरलो, జార్జెట్ చీరలో, ఆరగండి చీరలో, कॉटन चीरलो, కాటన్ చీరలో, ఇవి కట్టుకొని మీరు పెళ్లికి వెళ్తారా? వెళ్ళం, ఆ? వెళ్ళం. ఇవి కట్టుకొని వెళ్ళరు. పెళ్లికి వెళ్ళేటప్పుడు ఏమి కట్టుకొని వెళ్తున్నారు? పట్టు చీరలు. ఏమి కట్టుకొని వెళ్తున్నారు? పట్టు చీర కట్టుకొని వెళ్తున్నారు. వీళ్ళు నిద్రపోయేటప్పుడు నైటీ వేసుకొని నిద్రపోయారా, పట్టు చీర మీద నిద్రపోయారా? वे सोते समय क्या वो పెళ్లి కుమారుడు లేట్ చేశాడు కదా, दूल्हा लेट किया है ना, వాళ్ళకి నిద్ర వచ్చింది. उनको नींद आ गई। నిద్రపోయారా లేదా అందరూ కూడా? क्या वो सो गए थे कि नहीं? 5 నిద్రపోయారా, 10 మంది నిద్రపోయారా? कि 5 लोग सोए थे या 10 लोग सोए थे? 5 लोग सोए थे, 5 जागते रहे। మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఎంతమంది చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది నిద్రపోయారు? 5 నిద్రపోయారా, 10 మంది నిద్రపోయారా? 5 నో 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 నో. ఎంతమంది నిద్రపోయారు? 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వాళ్ళు. ఓకే, 10 सो गए, 10 के 10 सो गए, 5 सो गए. అందరు నిద్రపోయారు. सब लोग सोए थे। ఏ వస్త్రాల్లో ఉన్నారు? वो कौन से कपड़ों में थे? ఏ వస్త్రాల్లో ఉన్నారు వాళ్ళు? वो कौन से कपड़ों में थे? పెండ్లి వస్త్రాలు. ఓకేనా? పెండ్లికి వెళ్ళారు కదా, विवाह के लिए गए थे, అనుకుందాం ఈ రోజు మనం పట్టు చీర, ఆ రోజు ఉందో లేదో మనకు తెలియదు. तो वो अच्छे कपड़े के साथ गए, पहन అక్కడ के गए। చీరలు లేవు. ఓకే, ఆ దేశంలో చీరలు కట్టుకోరు, ఈ దేశంలోని చీర కట్టుకుంటారు, అంతనే కాదా? ఓకే సరే, వాళ్ళు పెళ్లికి వెళ్ళారు, ఇది ఇంపార్టెంట్. वो विवाह के लिए गए थे। ఒకవేళ పురుషులు ఈ రోజు వెళ్తున్నట్లయితే, अगर आज के दिन अगर पुरुष लोग विवाह के लिए जाते हैं, సూట్ వేసుకుంటారు, वो सूट पहनते हैं, లేదంటే नहीं तो షేర్వాణి వేసుకుంటారు, शेरवानी पहनते हैं। అంతేనా? అంతేనా? ఈ రోజుల్లో పెళ్లికి వేసుకునే వాళ్ళు మగవాళ్ళు ఏం వేసుకుంటున్నారు? ऐसे ही है ना, पुरुष लोग क्या पहनते हैं आजकल? मोदी ड्रेस। మోదీ డ్రెస్. ఓకే, స్తోత్రం. ఆయన చెప్పాడు, నేను ఇంటింటికి వస్తానని చెప్పాడు, వచ్చేసాడు ఆయన. దేవుని స్తోత్రం. ఓకే రైట్, ఓకే, ఆ డ్రెస్ పేరు అదే, రైట్, ఓకే. वो ड्रेस का नाम वही है। సో యేసు ప్రభు ఏమన్నాడంటే, तो यीशु मसीह ने क्या कहा? నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, मैं कब आऊंगा नहीं पता, మీరు సిద్ధముగా ఉండండి. आप तैयार रहना, మీరు సిద్ధముగా ఉండండి. आप तैयार रहना। పెళ్లికి వెళ్ళడానికి ఎలాగైతే సిద్ధముగా ఉన్నారో, आप विवाह को जाते समय जिस तरह से तैयारी में रहते हैं, అలాగునని నా కొరకు మీరు కనిపెట్టుకొని ఎదురు చూడండి. उसी रीति से आप मेरे लिए सिद्ध होकर रहना। ఆమేన్, आमेन, హల్లెలూయా. हालेलुया। సో పెళ్లి కుమారుడు వచ్చాడు, दूल्हा आ गया। 5 దగ్గర నూనె లేదట. 5 लोगों के पास तेल नहीं था, ఓకే, ఆ లేదు కాబట్టి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళని చెప్పారు. इसलिए उन्हें अज्ञानी लोग, బుద్ధిహీన్ बुद्धिहीन कहा गया। నూనె ఉన్న వాళ్ళే బుద్ధి కలిగిన వాళ్ళని చెప్పారు. जिसके पास तेल था वो ज्ञानी है। ఓకే రైట్, ఓకే సరే.
నూనె కలిగి ఉండటం అంటే అర్థము, जिसके पास तेल था उसका मतलब, దీనికి అర్థం ఏమిటంటే उसका क्या मतलब है? నీ ఆత్మ ప్రతిరోజు కూడా సజీవుడైనటువంటి దేవుడితోటి కలిసి ఉండాలి. आपकी आत्मा हर एक दिन जीवित परमेश्वर के साथ मिला हुआ है, ఇలా హోనా చెయ్యి. मिला होना चाहिए. నీ ఆత్మ సండే రోజు గుడిలో దేవుడితోటి, आपकी आत्मा रविवार के दिन सिर्फ कलीसिया में దేవుడితోటి కలిసి, परमेश्वर के साथ मिलकर, మిగిలిన రోజులన్నీ ఎవరితోటో కలుస్తున్నట్లయితే, बाकी सभी दिन किसी और के साथ अगर आप मिल रहे हैं, నీవెక్కడో దేవుడు లేనటువంటి స్థితిలో ఉన్నావు. आप कहाँ तो परमेश्वर नहीं है, वो उस स्थिति में है, वैसे है आप. అప్పుడు ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినట్లయితే अगर उस समय परमेश्वर आते हैं, నీవెత్తబడతావా? प्रभु यीशु मसीह, आप क्या उठा लिया जाएंगे? నీకు దేవుడికి కనెక్షన్ లేకపోతే నువ్వు దేవుడితోటి వెళ్ళలేవు. आपका और प्रभु यीशु मसीह का परमेश्वर के साथ आपका कनेक्शन नहीं है तो आप नहीं उठा जाए. సో మన కనెక్షన్ ఎప్పుడు దేవుడితోటి ఉండాలి. तो हमेशा हमारा कनेक्शन परमेश्वर के साथ होना है. రక్షించబడినటువంటి సంఘము, उद्धार किया हुआ कलीसिया, ఉద్ధార పాయావా, उद्धार पाया हुआ कलीसिया, రక్షింపబడినటువంటి సంఘము उद्धार को पाया हुआ कलीसिया ప్రతిరోజు దేవుడితో పాటు ఆనందిస్తూ ఉంటుంది. हर एक दिन परमेश्वर के साथ आनंदित रहता ఈ है. రోజు మనం ఏం చేస్తున్నామంటే, आज हम क्या कर रहे हैं? మానవ చరిత్రలో జరిగినటువంటి ఒక ఘటనను, मानव के इतिहास में घटा हुआ एक घटना को జ్ఞాపకం చేసుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. हम स्मरण कर रहे हैं, याद कर रहे हैं. ఏం చేస్తున్నాం ఈ రోజు మనం? आज हम क्या कर रहे हैं? జ్ఞాపకం చేసుకుంటున్నాం. हम याद कर रहे हैं. జ్ఞాపకం చేసుకోవటము, स्मरण करना పండుగ చేసుకోవటంలో డిఫరెన్స్ ఉన్నది. और त्योहार करने में फर्क है. స్తోత్రం, हालेलुया. హల్లెలూయా. మనం చాలా సార్లు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాం మంచిదనే వాక్యం చెప్తూ ఉంటాం. हम बहुत बार सुनते हैं कि धर्मी लोगों को याद करना अच्छी बात है. ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాము? हम ये कब कहते हैं? ఎవరైనా మన వాళ్ళు చనిపోయి हमारे बीच में हमारे लोग कोई गुजर जाते हैं మరలా అదే రోజు వచ్చినట్లయితే और उसी दिन जब आता है జ్ఞాపకం చేసుకుంటున్నారు. हम उन्हें याद करते हैं. జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, उन्हें याद करना अच्छी बात है, కానీ దుఃఖపడకూడదు. पर दुखी नहीं होना है. ఆ దుఃఖముల శోకములో నువ్వు కూర్చోకూడదు. वो दुख के साथ आपको नहीं रहना है. ఒకవేళ వెళ్ళినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకొని వెళ్ళినట్లయితే, जो गुजर गया वो व्यक्ति प्रभु यीशु मसीह को अगर वो मानकर चले गए, నేరుగా ప్రభు దగ్గరికి వెళ్తారు, అటు ఇటు ఎక్కడికి వెళ్ళరు. वो कहीं नहीं जाएंगे, वो प्रभु के पास ही जाएंगे. हालेलुया. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు वो बीच आकाश में आते समय మనకంటే ముందు వాళ్ళు పైకి వెళ్ళిపోతారట. हमारे से पहले वो चले जाएंगे, ఆ తర్వాత మనం వెళ్తాం. उनके बाद ही हम जाएंगे. నువ్వు జ్ఞాపకం చేసుకో, దుఃఖములో ఉండవద్దు. आप याद करो पर दुखी ना होना. స్తోత్రం, हालेलुया. హల్లెలూయా. हालेलुया. నువ్వు పండుగ దినమును జ్ఞాపకం చేసుకో, आप त्योहार के दिन को याद कीजिए, కానీ पर ఈ రోజే ప్రభు లేచాడన్నట్లుగా నువ్వు పండుగ చేయవాక. आज ही परमेश्वर उठे हैं उस तरह से आप त्योहार नहीं कीजिएगा. స్తోత్రం, हालेलुया. హల్లెలూయా. हालेलुया. కొన్ని సార్లు పండుగలు అవసరం అవుతాయి, कुछ बार त्योहार की जरूरत पड़ती है, లేదంటే మనం బోర్ అయిపోతాం కదా. नहीं तो हम बोर हो जाते हैं. ఓ ఫీలింగ్ ఉండదు, అసలు క్రిస్టియన్ అయిపోయామన్న ఫీలింగ్ కూడా ఉండదు. हम मसीह लोग हैं, ये फीलिंग भी नहीं रहता. అందుకనే క్రిస్మస్ రోజు ఒక రోజు, ఈస్టర్ రోజు ఒక రోజు మనం కొంచెం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. इसीलिए क्रिसमस के दिन और ईस्टर के दिन हम सेलिब्रेट करते నేను हैं. సెలబ్రేషన్ కి వ్యతిరేకము కాదు, मैं सेलिब्रेशन के विरुद्ध नहीं हूँ, కానీ पर నేను మీతో చెప్పే ఒక సత్యం ఏమిటంటే, मैं आपको एक सच्चाई बता रहा हूँ. నేర్పించాలనుకున్న ఒక పాఠం ఏమిటి అనంటే, मैं आपको सिखाने वाला एक पाठ क्या है, 365 రోజులు పండుగ సెలబ్రేషన్ మోడ్ లోనే ఉండండి. 365 दिन आप त्योहार के मोड में ही रहना. ఒక్క రోజు మీరు సంతోషించి మిగతా రోజులన్నీ దుఃఖంలో ఉండద్దు. एक दिन खुशी मनाकर बाकी दिन उदास नहीं रहना. ప్రతిరోజు పండుగ చేసుకోండి. आप हर एक दिन त्योहार मनाइए. స్తోత్రం, हालेलुया. హల్లెలూయా. हालेलुया. నీకు అవసరం అనుకో, నీ మనసు ఉన్నట్లయితే, अगर आपका मन हो, నీ శక్తి ఉన్నట్లయితే, आपकी शक्ति हो, రోజు పట్టు చీర కట్టుకొని నిద్రపో, సూట్ వేసుకొని నిద్రపో. रोज पट्टू साड़ी पहनकर सोना और सूट पहनकर सोना. నువ్వు ఇంటిలో आप घर पर వర్ణించడానికి వీలు లేకుండా నువ్వు ఉంటావు. आप
वर्णन न करने जैसे आप रहते हो। ఆ బయటకు వచ్చేటప్పుడే आप बाहर जब आते हो, స్తోత్రం, నీ ఇంటిలో కూడా అలాగే అలంకరించబడి ఉండు. आप घर में भी उसी तरह से तैयार होकर रहना। స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया। పాతగా అయిపోయిన బట్టలు తీసేసి బయట పడేసి, जो पुराने कपड़े हैं वो निकाल कर फेंक दीजिए। ప్రభువా మంచి వస్త్రములు కొత్త వస్త్రములు అని దేవున్నాడు. प्रभु हमारे लिए नए वस्त्र दे दीजिए करके परमेश्वर से पूछिए। స్తోత్రం, हालेलुया। దేవుడు ఏం కోప్పడ్డాడు, परमेश्वर क्रोधित नहीं होते, కానీ पर నీవెల్లప్పుడూ ఏకరీతిగా ఉండాలి. आप एक ही तरह से हमेशा रहिएगा। ఆమేన్, हालेलुया, హల్లెలూయా. నువ్వు हालेलुया। మార్కెట్ కి వెళ్ళినా కూడా అలాగే తయారు వెళ్ళు. आप मार्केट को जाते समय भी उसी तरह से तैयार होकर जाइए। ఎక్కడికి వెళ్తున్నావు? आप कहाँ जा रहे हो? మార్కెట్ కి. मार्केट। ఏం షర్ట్ వేసుకెళ్తున్నావు? आप क्या शर्ट पहन के जाते हो? తీసేయి. निकाल दो। ఇది హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆర్డర్ వస్తుంది. ये होम मिनिस्टर से ऑर्डर मिलती है। స్తోత్రం. అంటే మార్కెట్ కి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకోకూడదు. आप मार्केट जाते समय अच्छे कपड़े नहीं पहनना है। స్తోత్రం. हालेलुया। నీ గడప దాటి ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా చక్కగా తయారై వెళ్ళు. आप अपने घर से जब भी बाहर जाते हो तो अच्छी तरह से तैयार होकर जाइए। స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కొంతమంది స్కూల్లో నైటీలు, కాలేజీలో నైటీలు, మార్కెట్లో నైటీలు, స్టేషన్ దగ్గర కూడా నైటీలు వేసుకుని తిరుగుతుంటారు. స్తోత్రం, వదిలేసేలేవు. స్తోత్రం, हालेलुया। హల్లెలూయా. నీవు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. आप हमेशा तैयार रहना। Praise the Lord. हालेलुया। హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. वो कब आएंगे हमें नहीं पता। ఆమేన్, आमीन। హల్లెలూయా. చాలా మంది ఈ రోజు, చాలా మంది కాదు, దాదాపు ప్రపంచం అంతా కూడా पूरी दुनिया ఒకే ఒక మాట పంపిస్తున్నారు. एक ही बात को भेजती హీ है, ఈజ్ రిజన్, ఆయన లేచి ఉన్నాడు. ही इज रीजन, वो फिर जी उठा, ఓ జీ ఉఠా హై. वो जी उठा है। ఒక ఖాళీ సమాధి ఫోటో పంపిస్తూ ఉంటారు. एक खाली कब्र की फोटो को भेजते हैं, హ్యాపీ ఈస్టర్ అని రాస్తూ ఉంటారు. हैप्पी ईस्टर करके लिखते हैं। పాస్టర్ పంపించేటప్పుడు కూడా హ్యాపీ ఈస్టర్ అని రాస్తూ ఉంటాడు. पास्टर भेजते समय भी हैप्पी ईस्टर करके लिखते हैं। ఈస్టర్ అనేటువంటి పదము ईस्टर जो शब्द है అది ఎక్కడి నుంచి వచ్చిందట? वो कहाँ से आई है? ఆంగ్లో సాక్సన్ కమ్యూనిటీ నుంచి వచ్చింది. एंग्लो सैक्सन कमिटी से आया गया है। రైట్. సో వాళ్ళకు కొంచెం చరిత్ర మీకు తెలియపరుస్తా. उनके इतिहास को अगर हम जानते हैं, ఈ సాక్సన్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే, ये सैक्सन्स कहाँ से आए हैं? వాళ్ళు వెస్ట్ జర్మనీ నుంచి వచ్చారట. वो वेस्ट जर्मनी से आए हैं। ఈ రోజు అది నార్త్ జర్మనీగా పేరు గాంచినది. आज के दिन वो नॉर्थ जर्मनी के रूप में बदल దాన్ని गया। కొన్ని ప్రదేశము దాన్ని డెన్మార్క్ లోకి వెళ్ళిపోయిందట. उनके कुछ प्रदेश वो डेनमार्क में चला गया। వీళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారంటే, वो कहाँ से शुरू हुए? 3వ శతాబ్దం నుంచి, 3rd సెంచరీ నుంచి వాళ్ళు वो ఆరంభమైందట. तीसरे शताब्दी से ఉన్కా ఆరంభ హువా. उनका आरंभ हुआ है। సో రోమన్స్ యొక్క పరిపాలన ముగించబడినది. रोमन्स की जो శాసనం. शासन है वो खत्म हो गया है। మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు प्रभु यीशु मसीह जब इस धरती पर आए, రోమియుల పరిపాలన నడుస్తున్నది. रोमन्स के शासन चल रहा था। అవునా కాదా? ఎవరి పరిపాలన నడుస్తున్నది? రోమన్స్ దేగానా? हाँ, పిలాతు ఎవరి అధికారి? ఆయన पिलातुस किसका अधिकारी था? रोमियो का अधिकारी। రోమనే కదా. ఓకే. సో రోమ్ యొక్క పరిపాలన 3rd సెంచరీలో ముగించబడినది. रोमियो का शासन तीसरे शताब्दी में खत्म हुआ। అప్పుడు ఎవరు బలంలోకి వచ్చారు? तब कौन राज्य में आए? జర్మన్స్ బలంలోకి వచ్చారట. जर्मन्स जो है वो आए। ఆ జర్మన్స్ वो जर्मन्स దాదాపు 5th సెంచరీ వరకు వచ్చారు. वो 5वीं शताब्दी तक आए। వాళ్ళ బలము తగ్గిపోతున్నప్పుడు उनकी शक्ति कम होने के వాళ్ళు बाद బ్రిటన్ దగ్గర నుంచి బలం తీసుకున్నారు. वो ब्रिटेन से अपनी ताकत को लेकर ఈ आए। సాక్సన్ అనేటువంటి వాళ్ళు, ये सैक्सन जो कहलाते అంటే हैं, జర్మనీకి చెందినటువంటి ये వాళ్ళు, जर्मनी के कहलाने वाले, ఈ బ్రిటన్ కి సంబంధించిన ब्रिटेन के संबंधित ఆంగ్లస్ అనేటువంటి వారిని కలుపుకున్నారు. एंग्लिस वालों को अपने साथ ले సో लिया। దీనికి అర్థం ఏమిటంటే, इसका मतलब బ్రిటన్ అండ్ జర్మనీ టుగెదర్ అని అర్థము. ब्रिटेन और जर्मनी साथ में है। ఆంగ్లో సాక్సోన్ అని వీళ్ళిద్దరిని అంటారన్నమాట. एंग्लो सैक्सन करके इन्हें कहा जाता है। సో వీళ్ళ యొక్క చరిత్ర మనం చూసాం కదా, इनकी इतिहास को हम जान गए, ఎక్కడి నుంచి వస్తుంది वो అనేది. कहाँ से आए ఈ करके। సాక్సన్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, ये सैक्सन करके नाम क्यों आया? వాళ్ళ దగ్గర ఒక కత్తి ఉండేదట. उनके हाथ में एक तलवार हुआ करता एक था। చాకు యా చాకు. తల్వార్ కే జైసా, కత్తి లేకుంటే ఖడ్గం లాగా ఉండేదట. ఓకే. हाँ,
రైట్, అది చాలా విశేషమైనటువంటి కత్తి. అది वो चाकू बहुत विशेषता वाली चाकू थी। దాని పేరేమిటంటే उसका नाम సియాక్స్, SEAX, సియాక్స్ అనేటువంటి దాని పేరు. सियाक्स करके था। సో వాళ్ళని చూసినప్పుడు उनको जब देखते వాళ్ళందరిని కూడా సియాక్స్ అని పిలిచేవాళ్ళు. उन सभी को सियाक्स करके बुलाते। వాళ్ళు ఒకటే సియాక్స్ అనేటువంటి కత్తి పట్టుకొని తిరిగేవాళ్ళు. वो एक ही सियाक्स नाम का चाकू लेकर चलते। సో నేపాల్ అనేటువంటి దేశంలో नेपाल नाम का देश में ఒక కత్తి ఉన్నది. एक चाकू है, ఆ కత్తి పేరు उसका नाम ఖుక్రీ. खुकड़ी। మన దేశంలో కొడవలి అని ఒకటి ఉన్నది. हमारे देश में कोडवली नाम का एक चाकू। కొడవలి ఏమంటారు హిందీలో? ఇప్పుడే మర్చిపోయాను నేను. కోయితా, కోయితా అంటారు. వెరీ గుడ్, ఓకే, థ్యాంక్ యూ. కోయితా ఇలాగ ఉంటుంది కదా అది, అవునా? అది పూర్తిగా వంగిపోయి ఉంటుంది కొడవలి అనేది. ఓకే, సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన కత్తి ఉండేది. हर एक के पास अलग अलग तरह का चाकू हुआ करता था। వీళ్ళందరూ కూడా వారి రక్షణ కొరకు వాడుకునేటువంటి కత్తులు అవి. वो सभी लोग अपनी रक्षा के लिए वो चाकू इस्तेमाल करते। ఎవరు పడితే వాళ్ళు హత్య చేయడానికి వచ్చేసేవాళ్ళు. कोई भी हत्या करने के लिए जब आते थे మరలా ఎవరు పడితే వాళ్ళు యుద్ధం చేయడానికి और వచ్చేసేవాళ్ళు. बहुत सारे लोग युद्ध करने के लिए आते थे। ఈ రోజు యుద్ధం జరుగుతున్నది. आज के दिन भी युद्ध हो रहा है। ఇస్రాయెల్ దేశము అమెరికా కలిసి इस्राइल देश और अमेरिका के साथ ఇరాన్ దేశంతో యుద్ధం చేస్తున్నాయి. ईरान देश पर युद्ध कर रहा है। దేనితో యుద్ధం చేస్తున్నారు వాళ్ళు? किससे युद्ध कर रहा है? मिसाइल से। మిసైల్ తోటి, డ్రోన్ తోటి యుద్ధం చేస్తున్నారు. मिसाइल से और ड्रोन से युद्ध कर रहा है। ఆ సమయం దాటిపోయింది. కత్తులతోటి, समय बीत తుపాకులతోటి, ట్యాంకులతోటి యుద్ధము. जो तलवार और टैंक से युद्ध होता था అవన్నీ కూడా అలాగే పెట్టారు. ఇప్పుడు చేయటం లేదు దాంతోటి. वो सब उसी तरह से है, अभी नहीं करते उस सब। సో ఇప్పుడు ఏం వాడుకుంటున్నారు? तो अब क्या इस्तेमाल करते हैं? మిసైల్ అండ్ డ్రోన్స్ వాడుతున్నారు అన్నమాట. मिसाइल और ड्रोन्स। సో ఈ సాక్సన్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ये सैक्सन नाम कहाँ से అంటే आया? ఇండియన్ అనే ఒక పేరు ఉన్నది కదా, इंडियन एक नाम है ना, అలాగా సాక్సన్ అనేటువంటి ఒక పేరు ఉన్నది. वैसे ही सैक्सन एक नाम है। ఆ పేరు ఎందుకు వచ్చింది? ये नाम क्यों आया? వాళ్ళకున్నటువంటి సియాక్స్ అనేటువంటి కత్తితోటి వచ్చిందట. उनके हाथ में जो चाकू था सियाक्स नाम का, ఆ इसीलिए वो కత్తి नाम వారికి आया। సహాయం చేసిందట. वो चाकू उनकी मददगार थी। సో ఇంకా ఈ చరిత్రలో మనం ఎక్కువ ముందుకు వెళ్ళటం లేదు. तो इस इतिहास में हम और आगे न बढ़ते మనం हुए ఈస్టర్ దగ్గరికి వెళ్తున్నాం. हम ईस्टर के पास जाते हैं। ఈస్టర్ దగ్గరికి వెళ్తున్నాం. हम ईस्टर के पास जाते हैं। ఓకే, వీళ్ళందరూ కూడా ఈ ఆంగ్లో సాక్సన్స్ అనే వాళ్ళు జర్మనీ భాష మాట్లాడతారట. ये सभी लोग जर्मनी भाषा बात करते हैं। ఓకే, రైట్. ఈ దేవత పేరు ఏమిటి అని చూసాం మనము. ये देवता का नाम क्या हम देखते हैं? ఇయోస్ట్రే అని చెప్పారు. ఇయోస్ట్రే. లేకుంటే ఓస్ట్రా అని పిలుస్తారామని. ने अगर ओस्ट्रा भी बुला सकते ఓస్తారా, సారీ, ఓస్తారా, ఓస్తారా. ఓస్తారా. ओस्टारा। ఓకే, మనం తెలుసుకోవాలి వీటిని. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఈ పేర్లతో బాకేం పని అడగొచ్చు. आप कहेंगे पास्टर जी हमें इन सब नामों से क्या जरूरत? మీకు నేను స్టార్టింగ్ చేశాను, లక్ష్మి అనే పేరు ఏమిస్తుందట? लक्ष्मी नाम क्या हमें देती है? అవునా? సరస్వతి ఏమిస్తుందట? विद्या। ఓకే, సో మిగిలిన విషయాలు అక్కడ మనం వెళ్ళటం లేదు. हम आगे न ఈ बढ़ते हुए ఓస్తారా దగ్గరికి వెళ్తున్నాం. ये हम ఓస్తారా ओस्टारा के पास जाते లేకుంటే हैं। ఇయోస్ట్రే దగ్గరికి के వెళ్తున్నాం. पास जाते రైట్, हैं। అది ఎలా మారింది లాస్ట్ కి? ये आखिरी में कैसे बदल गया? ఈస్టర్ గా మారింది అనమాట. ईस्टर में बदल गया। ఈ ఓస్తారా అనేటువంటి ఆమె ఒక దేవత. ये एक देवता है। ఆ దేవత ఏమిస్తుందట? ये देवता क्या देती है? సంతానం ఇస్తుందట. संतान देती है। ఏమిస్తుంది? क्या देती है? ఏమిస్తుంది? क्या देती है ये సో देवता? సంతానం లేని వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? जिसके पास संतान नहीं वो किस देवता के पास जाते हैं? ఎస్రో లేకుంటే ఓస్తారా దేవత దగ్గరికి వెళ్తున్నారు. ओस्तारा देवता के पास जाते हैं। ఎవరు వెళ్తారు ఆమె దగ్గరికి? कौन जाते हैं? పిల్లలు के पास। పుట్టిన వాళ్ళు వెళ్ళరు. जिनके पास बच्चे हैं वो नहीं जाते। కన్యకలు వెళ్ళరు. कन्याएं नहीं जाती। పెండ్లి గాని బ్రహ్మచారి వెళ్ళడు. ब्रह्मचारी लोग नहीं जाते। పిల్లలు వెళ్ళరు. बच्चे नहीं जाते। ముసలి వాళ్ళు వెళ్ళరు. बूढ़े बड़े बुजुर्ग नहीं जाते। వివాహం చేసుకున్న వారే వెళ్తారు. जिनका विवाह हुआ है वही लोग जाते हैं। వాళ్ళు వెళ్ళి वो जाकर ఆమెను అడుగుతున్నారు, उन्हें पूछते हैं, సంతాన ప్రాప్తి రస్తు అని చెప్పు అంటున్నారు. उन्हें पूछते हैं कि हमें संतान प्राप्त होने की आशीष दे, అని చెప్పమంటున్నారు. उन्हें कहने के लिए बोलते हैं। ఆమె సంతానం ఇస్తుంది. वो संतान देगी। మన దేశంలో లేదు ఆమె. वो हमारे देश में नहीं। ఎక్కడి నుంచి వచ్చింది? कहाँ से आई वो?
జర్మనీ నుంచి వచ్చింది, जर्मनी से आई है, ఇక్కడ వరకు వచ్చేసింది. यहाँ तक आई, ఎక్కడి వరకు? यहाँ कहाँ तक? భారతదేశంలోకి వచ్చింది. भारत देश तक, ప్రపంచమంతా వెళ్ళిపోయింది ఆమె. वो पूरी दुनिया चले गई. సో మనందరికి తెలుసు, हम सबको पता है సంతానము కలగాలి అని అంటే संतान अगर होना है ఒక ఎగ్ ఫామ్ అవ్వాలి, एक एग फॉर्म होना है. అండ. అంతేనా? అవునా కాదా? చెప్పండి. हाँ, నాకు సైన్స్ తెలుసు సార్, ఎవరు సైన్స్ తెలిసిన వాళ్ళు చెప్పండి నాకు కనీసం. అంతేనా కాదా? क्या सही ఎగ్ है? ఫామ్ అవ్వాలా లేదా? क्या अंडा बनना जरूरी है? ఓకే. కోడి రావాలంటే ఏమి కావాలి? अगर मुर्गी आना है तो उसे क्या क्या चाहिए? अंडा चाहिए. పావురం రావాలంటే ఏమి కావాలి? कबूतर आना है तो पहले क्या आना है? చెప్పండి. ఆస్ట్రిచ్ రావాలంటే ఏం కావాలి? ऑस्ट्रिच आना है तो पहले क्या आना है? సో ఫర్టిలిటీ అంటారు దీనిని. इसे फर्टिलिटी कहते हैं. ఫర్టిలిటీ అంటే అర్థం ఏమిటంటే फर्टिलिटी का मतलब है పునరుత్పాదన శక్తి అని అర్థము. पुनरुत्पादन की शक्ति. సో ఇద్దరు పిల్లలు ఉన్నారు, 2 बच्चे हैं, ఇంకా కావాలి పిల్లలు. अगर और बच्चे चाहिए, టైం అయిపోతున్నది, टाइम बीत रहा है, వయసు పెరిగిపోతున్నది, उम्र बढ़ रही है, పిల్లలు కలగటం లేదు. बच्चे नहीं हो रहे, వస్తారా దగ్గరికి వెళ్తున్నారు. उस तारा देवता के पास जाते हैं, అమ్మా ఇంకా పిల్లలు కావాలని అడుగుతున్నారు. माँ हमें और बच्चे चाहिए कहते हैं. సో ఈ కోడి గుడ్డు చర్చ్ లోకి ఎందుకు వచ్చింది? तो ये अंडा कलीसिया में क्यों आया? ఈ గుడ్డు పంచుకోండి అని చెప్తున్నారు. ये अंडे को आप आपस में बांट लो. ఎందుకు? क्यों? ఏమి కలుగుతుంది? क्या होता है? సంతానము కలుగుతుంది. संतान होता है. కానీ ఈరోజు ఒక ట్రెడిషన్ అయిపోయింది అది. ये आज एक ट्रेडिशन में बदल गया. క్రిస్మస్ రోజు కేక్ వచ్చింది లోపలికి. क्रिसमस के दिन केक आ गया कलीसिया में. చాలా మంది కట్ చేసి హ్యాపీ బర్త్డే జీసస్ అని పాడుతూ ఉంటారు. बहुत सारे लोग कट करके हैप्पी बर्थडे जीसस करके गाते हैं. బర్త్డే నీకు నాకు జీసస్ కి కాదు. बर्थडे आपको और मुझे है, जीसस को नहीं. ఆమేన్. हालेलुया. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. मैं जो हूँ सो हूँ. ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ద ఒమేగా. मैं अल्फा और ओमेगा हूँ. నేనే ఆరంభము నేనే అంతము. मैं ही आदि और मैं ही अंत हूँ. నేను తప్ప వేరొక దేవుడు లేడు. मैं ही परमेश्वर हूँ और कोई नहीं. ఆమేన్. आमेन. హల్లెలూయా. आमेन. ఆ దేవుడికి ఆరంభము లేదు కాబట్టి ఆయనకి బర్త్డే లేదు. उस परमेश्वर को आरंभ नहीं, इसलिए बर्थडे नहीं. ఫిలిప్పీ 2:5-6 లో మనం చూసాము, फिलिपी 2:5 में हम देखते हैं ఆయన పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చాడని. वो स्वर्गलोक से धरती पर आए. ఆయన దేవుడయ్యుండి वो परमेश्वर होके भी మనుష్య రూపం ధరించాడని మనం చూసాం. परमेश्वर के रूप को छोड़कर मानव रूप धारण किया. అవునా కాదా? क्या ये सही అవునా है? కాదా? क्या ये सच है? మనము పుట్టాం ఇక్కడ. हम यहाँ पर पैदा हुए. మనం 12:7 ప్రసంగి నుంచి చూసాము. हम सभोपदेशक 12 और 7 में देखते हैं. మనము కూడా हम भी అక్కడి నుంచి వచ్చామని. वहीं से आए हैं, కానీ पर మనము దేవుడు కాదు, हम परमेश्वर नहीं, మనం మనుష్యులము. हम मनुष्य है. ఆమేన్. आमेन. కాబట్టి इसलिए మనకి బర్త్డేస్ ఉన్నాయి. हमें बर्थडे है. మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు, हम जन्मदिन को मनाते हैं. మంచిదే చేసుకోండి. अच्छा है, मनाइए. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. ఎందుకంటే హ్యాపీ డేది మీరు పుట్టారు కాబట్టి. इसीलिए वो हैप्पी डे है, आप पैदा हुए. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మిమ్మల్ని పుట్టించినందుకు దేవుడికి స్తోత్రం చెప్పుకోవాలి. परमेश्वर ने आपको पैदा किया, इसलिए आप धन्यवाद करते ఆ रहिए. రోజుని జ్ఞాపకం చేసుకుని దేవుని కృతజ్ఞత చెప్పండి. वो दिन को याद करके आप उनको धन्यवाद दीजिए. సో మన కేక్ వచ్చింది, యేసు ప్రభు కూడా కేక్ వచ్చేసింది. हमें भी केक आ गया और प्रभु यीशु को भी केक आ गया. సో ఇవన్నీ కూడా కొన్ని ఆచారాలతోటి వస్తున్నాయి అన్నమాట. तो ये सब कोई ट्रेडिशन के हिसाब से चल रहा है, వాటి వెనకాల సత్యం ఏమిటో మనం తెలుసుకోవాలి. पर उनके पीछे जो सच्चाई है वो जानना है. యేసు ప్రభు అన్నాడు, प्रभु यीशु ने कहा, నేనే జీవము నేనే పునరుద్ధానమునై ఉన్నాను. मैं ही जीवन हूँ, मैं ही पुनरुत्थान हूँ. మీరు నమ్మినట్లయితే మీరు కూడా పునరుద్ధానం చెందుతారు. आप अगर विश्वास करते हैं तो आप भी पुनरुत्थान होंगे.
మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం ఈ हम రోజు? किस लिए हम इंतजार कर रहे हैं? మనం పునరుత్థాన దినము కొరకు ఎదురు हम చూస్తున్నాం. पुनरुत्थान के दिन के लिए इंतजार ఎవరి कर रहे हैं. పునరుత్థాన దినము? किसके पुनरुत्थान के लिए? మనకంటే ముందుగా లోకమును విడిచిన వారి పునరుత్థాన దినము. हमारे से पहले जो दुनिया छोड़ गए उनके पुनरुत्थान के लिए. మరి మనం దేని కొరకు ఎదురు और చూస్తున్నాం? हम किसके लिए इंतजार कर ఆయన रहे हैं? మధ్యాకాశ రాకడ కొరకు మనం ఎదురు वो చూస్తున్నాం. बीच आकाश में जब आएंगे उस दिन के लिए हम इंतजार कर रहे हैं. ఆమేన్. आमीन. హల్లెలూయా. हालेलुया. సమాధి దగ్గరికి కొంతమంది వెళ్ళారు. कब्र के पास कुछ लोग चले गए ఆ थे. స్త్రీలు వెళ్ళి वो स्त्री जाकर ఆ సమాధిని చూడటం మొదలు పెట్టారు. वो कब्र को देखने के बाद అయితే ఆ సమాధి ఖాళీగా ఉన్నదట. वो कब्र खाली था. సమాధి ఖాళీగా ఉన్నది, वो कब्र खाली था, అందులో ఎవరు లేరు. उसमें कोई नहीं. కానీ శుక్రవారం రోజు पर शुक्रवार के दिन అరిమతయ దేశమునకు చెందినటువంటి యోసేపు, అరిమతాయి, अरमताई यूसुफ ఆ తర్వాత నికోదేము, और निकोदेमुस ఆ తర్వాత కొంతమంది కలిసి और कुछ लोग मिलकर యేసు ప్రభు శరీరమును यीशु मसीह के शरीर को సమాధిలో పెట్టారు. समाधि में रखा गया. ఎవరి సమాధి అది? किसका समाधि था वो? అరిమతాయికి చెందినటువంటి యోసేపు యొక్క సమాధి. अरमताई यूसुफ का समाधि था. యేసు ప్రభు యొక్క తండ్రి పేరేమిటి? यीशु मसीह का पिता का नाम क्या था? ఆ యోసేపు ఎప్పుడో చనిపోయాడు. वो यूसुफ मर गए. యేసు ప్రభు సిలువైబడినప్పుడు యోసేపు సజీవముగా లేడు. यीशु मसीह को क्रूस पे जब चढ़ा गया तब यूसुफ जिंदा नहीं था. ఎవరున్నారు అక్కడ? तब कौन था? ఆయన తల్లి మరియ ఉన్నది. उनकी माँ मरियम थी. యేసు ప్రభు యొక్క 11 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. यीशु मसीह के 11 चेले भी थे. ఇంకా చాలా మంది ఉన్నారు. और भी बहुत सारे लोग. ఊరందరూ కలిసి వచ్చేసారు. पूरे गांव वहां पे आ गए थे. గొల్గొతా దగ్గరికి వచ్చారు. गोलगोता के पास ఆయన సిలువైబడ్డాడు. वो क्रूस पर चढ़ाया गया. ఆయనను సమాధి చేశారు. उन्हें कब्र में అందరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. और कब्र में रखकर सभी लोग अपने घर गए. కొంతమంది స్త్రీలు ఉన్నారు. और कुछ स्त्रियां थी. అందులో మగ్దలేనే మరియా, उसमें मगदलीन मरिया, సుసన్న, सुसन्ना ఇంకా కొంతమంది ఉన్నారు. और बहुत सारे लोग. వీళ్ళందరూ కూడా ये सब ఆదివారం రోజున रविवार के दिन సమాధికి వెళ్ళాలని సిద్ధపడ్డారు. कब्र के यहाँ पे जाने के लिए तैयार हो गए. ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? वो क्यों गए कब्र के पास? సమాధికి ఎందుకు వెళ్తున్నారు? कब्र के पास क्यों जा रहे थे? ఖాళీ సమాధి చూడడానికి వెళ్ళడం లేదు. वो खाली कब्र को देखने नहीं जा रहे थे. వాళ్ళు సుగంధ ద్రవ్యములు తీసుకొని वो सुगंध द्रव्य को लेकर ఆయన శరీరమునకు పూయడానికి వెళ్తున్నారు. उनके शरीर के ऊपर डालने के लिए जा रहे थे. సో వాళ్ళకి సంప్రదాయం అది. उनका वो ट्रेडिशन था. ఆ శరీరము కుళ్ళిపోకుండా वो शरीर सड़े बगैर దాన్ని కాపాడాలి అనంటే उसे बचाने के ఈ लिए సుగంధ ద్రవ్యములు తీసుకొని ये దానికి सुगंध పోయాలి. द्रव्य लेकर उन्हें लगाने जा అయితే रहे थे. వెళ్ళేటప్పుడు అంటున్నారు, वो जाते समय बोल रहे ఇంత थे పెద్ద రాయి పెట్టేశారే, इतनी बड़ी पत्थर वहां पर लगाई हुई దాన్ని है. ఎవరు తీస్తారు మన वो కోసం कौन निकालेगा हमारे लिए? అనుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. वो सोचते जा रहे थे. మనమందరం స్త్రీలమై ఉన్నాము. हम सब तो स्त्रियां हैं. మన దగ్గర ఇంత శక్తి లేదు. हमारे पास इतनी शक्ति ఆ नहीं. రాయి చాలా పెద్దది. वो पत्थर को हटा सके. ఇంత పెద్ద రాయి అది. वो बहुत बड़ी पत्थर थी. ఇంత పెద్ద రాయి, ఇంత వెడల్పు కనీసం ఉంటది అది. वो चौड़ाई में भी ज्यादा था. ఏ చిన్న రాయి పెట్టలేదు అక్కడ, టైల్స్ పెట్టలేదు, वो टाइल नहीं था, పెద్ద రాయి పెట్టారు. बड़ा पत्थर था. దానిని ఎవరు తీస్తారు మనకు? वो हमारे लिए कौन निकालेगा? వారు అక్కడికి వెళ్తున్నప్పుడు वो जब वहां जा रहे వాళ్ళు थे చూసింది ఏమిటి అంటే उन्होंने क्या देखा? ఆ రాయి ముందుగానే తీయబడి ఉన్నది. वो पत्थर पहले से ही हटाया गया था. ముందుగానే తీయబడి ఉన్నది. वो पहले से ही हटाया गया వారు था. పరిగెట్టుకుంటూ సమాధిలోకి వెళ్తున్నారు. वो भागते हुए कब्र के पास गए అయితే और అక్కడ ఒక దూత కనిపిస్తున్నారు. वहां पे एक वो दूत को देखते. ఆ స్త్రీలను చూసి, वो स्त्रियों को देखकर, మీరు భయపడవద్దు, आप डरो नहीं, మీరు యేసును వెతుకుతున్నారని నాకు తెలుసు, आप यीशु को ढूंढ रहे हैं ये मैं जानता हूँ. సిలువ వేయబడినటువంటి యేసును మీరు చూస్తున్నారని నాకు తెలుసు. क्रूस पर चढ़ाया हुआ यीशु को आप ढूंढ रहे हैं मैं ఆయన जानता हूँ. ఇక్కడ లేడు, वो यहाँ नहीं, ఆయన లేచి ఉన్నాడట. उठ गए. మత్తయి సువార్త 28వ అధ్యాయము मत्ती सुसमाचार 27 5-6 వచనాలు. 5 और మైక్ తీసుకో. But the angel answered and said to the woman, "Do not be afraid, for I know that you seek Jesus who was crucified. He is not here, for he is risen. As he said, come, see the place where the Lord lay.
and go quickly and tell his disciples that he is risen from the dead, and indeed he is going before you into Galilee. చాలండి. హా, स्वर्गदूत ने स्त्रियों से कहा, हाँ। मत डरो, हाँ। मैं जानता हूँ कि तुम यीशु को जो क्रूस पर चढ़ाया गया था ढूंढती हो, ఉమ్, वह यहाँ नहीं है, ఉమ్, परंतु अपने वचन के अनुसार जी उठा है। आओ यह स्थान देखो जहाँ प्रभु पड़ा था, ఉమ్. और शीघ्र जाकर उसके चेलों से कहो कि वह मृतकों में से हाँ। जी उठा है, और वह तुमसे पहले गलील को जाता है, वहां उसका दर्शन पाओगे। వహా ఉస్కే దర్శన్ పావుగా. తెలుగులో చదవండి. ఉమ్. 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 ఆయన ఇక్కడ లేడు, మ్మ్. తాను చెప్పినట్టే మ్మ్. ఆయన లేచి ఉన్నాడు. మ్మ్. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి ఆ. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆయన ఇక్కడ లేడు. वो यहाँ नहीं है। ఎక్కడ లేడట? वो कहाँ नहीं है? ఎక్కడ లేడట? సమాధిలో లేడు. वो कब्र సమాధిలో में, లేడు. वो అవునా? कब्र में नहीं है। సమాధిలో లేడు. ఓకే. ఆయన శరీరము తీసుకొని వెళ్ళిపోయాడు. शरीर को लेकर चले गए। ఎందుకు శరీరం తీసుకొని వెళ్ళాడు? वो शरीर को लेकर क्यों गए? మరలా శిష్యుల దగ్గరికి రావాలి. फिर से चेलों శరీరము మానవులకు అవసరము. शरीर मानव को जरूरी है। శరీరము పశువులకు పక్షులకు అవసరం. शरीर जो है वो और पक्षी को जरूरी है। మనుష్యులకు శరీరము కావాలి, मनुष्यों के लिए शरीर है। దేవుడికి శరీరము అవసరము లేదు. परमेश्वर को शरीर की जरूरत नहीं। దేవుడు ఆత్మ అయ్యున్నాడు. परमेश्वर आत्मा है। ఆయనను ఆరాధించువారు ఆత్మలోను సత్యములోను ఆరాధించవలెను. उनकी जो आराधना करते हैं वो आत्मा और सच्चाई में आराधना करें। ఆ యేసు ప్రభు वो यीशु मसीह శరీరము మరలా ఎందుకు ధరించుకున్నాడు? शरीर को फिर से क्यों धारण किया? ఆయన సమాధిలోకి వచ్చి वो समाधि में आकर ఆ శరీరం మరలా ఎందుకు वो ధరించుకున్నాడు? शरीर को क्यों धारण किया? ఎందుకంటే क्योंकि ఈ 11 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి మరలా చూపించాలి. ये 11 चेलों के पास जाके बताना है। ఆ 120 మందికి తనను తాను वो చూపించుకోవాలి. 120 लोगों को दिखाना है। ఆ 500 మంది ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చూపించాలి. वो 500 लोगों को भी दिखाना है। ఆయన సజీవుడు అనే మాట చూపించాలి. वो जीवित हुआ ये दिखाना है। ఆయన పునరుద్ధానుడయ్యాడనే మాట वो చూపించాలి. पुनरुत्थान हुए वो बात को दिखाना है। లాజరుని అదే శరీరంలోకి మరలా తీసుకొని వచ్చాడు. लाजरस को वही शरीर में फिर लेकर आए। యాయిరు కుమార్తెను అదే శరీరంలోకి మరలా తీసుకొని వచ్చాడు. याईर की बेटी को वो उसी शरीर में लेकर आए। ఆ నాయిన్ గ్రామములో वो नाइन के गांव में ఆ విధవరాలి కుమారుని అదే శరీరంలోకి उस తీసుకొని వచ్చాడు. विधवा के बेटे को वही शरीर में लेकर ఆ आए। తబితా అనబడినటువంటి ఆ స్త్రీని तबीता नाम की एक स्त्री को అదే శరీరంలోకి తీసుకొని उसी వచ్చాడు. शरीर में लेकर आए। నీవు నేను పునరుద్ధానము చెందినప్పుడు आप और मैं जब पुनरुत्थान होंगे ఇదే శరీరంలోకి మరలా यही వెళ్తాం. शरीर में हम फिर से आएंगे। నీ రంగు మారదు, आपके रंग नहीं నీ बदलेगा, రూపం మారదు, आपका रूप नहीं నీ बदलेगा, హైట్ మారదు, आपका ऊंचाई నీ नहीं వెయిట్ बदलेगा, మారదు. आपकी నువ్వు वजन नहीं చనిపోయేటప్పుడు बदलेगा। ఎలాగున్నావో आप मरते समय అక్కడ जैसे అలాగే थे ఉంటావు. वैसे ही आप रहेंगे। आमीन, हालेलुया। ఎవరి శరీరాలు మారవు, किसी का भी शरीर नहीं बदलेगा। ఎవరి శరీరములకి వారు వెళ్తారు. जिनका शरीर है उसी शरीर में हम కానీ जाएंगे। पर ఆ శరీరము वो शरीर ఎంత మరణం తెచ్చినా చనిపోదు. वो कितना भी मरण को लाए फिर भी वो नहीं मरेगा। ఆ శరీరమునకు మరణము లేదు. वो शरीर को मरण नहीं है, ఈ मृत्यु नहीं है। శరీరమునకు మరణం ఉన్నది, ये शरीर को मृत्यु है, ఆ శరీరమునకు మరణము లేదు. वो शरीर को मृत्यु नहीं था। యేసు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు यीशु मसीह जब पहले बार आए, ఆయన వచ్చినటువంటి శరీరం ఏది? जो वो शरीर में आए थे वो शरीर అది ఎటువంటి శరీరము? वो किस तरह का शरीर था? మరణము వచ్చేటువంటి శరీరము. मृत्यु पाने वाला शरीर था। దేవుణ్ణి ఎవరు చంపలేరు. परमेश्वर को कोई नहीं मार सकता, ఆయనకి మరణము లేదు. उनको मृत्यु नहीं है, మనుష్యులకు మరణం ఉన్నది. मनुष्यों को मृत्यु है। అందుకు మానవుడిగా వచ్చాడు, इसलिए मानव रूप में आए, మనుష్యుని వలె జీవించాడు. मनुष्य के रूप को मनुष्य में जिया। మనం ఎలాగైతే ఈ లోకంలో శ్రమ పడ్డామో, हम इस दुनिया में कैसे कष्ट उठाए, మనం ఎలాగైతే మన పరీక్షలో పడిపోతున్నామో, हम कैसे परीक्षा में गिरते हैं, యేసు ప్రభు కూడా
प्रभु यीशु मसीह అటువంటి भी పరీక్షలోనే ఉన్నాడు, उसी परीक्षा में थे, అటువంటి శ్రమల్లో ఉన్నాడు. उन्हीं कष्टों में थे। మనకి ఎలాగైతే మరణం వచ్చిందో हमें जिस तरह से मृत्यु मिलती है, ఆయన దగ్గరకు మరణాన్ని తీసుకొని వచ్చారు. वहाँ उनके पास मृत्यु को लाया गया। ఆయన చనిపోలేదు, उन्हें वो मर नहीं गए, ఆయన సహజంగా చనిపోలేదు, वो सहज रूप से मर नहीं गए, ఆయనను చంపివేశారు. उन्हें मार दिया गया। ఆయన ముందుగానే చెప్పాడు, वो पहले से ही कहा था నన్ను చంపివేస్తారు, मैं मार दिया जाएगा, కానీ पर నేను మూడవ దినమున తిరిగి లెగుస్తానని मैं చెప్పాడు. तीसरे दिन जी उठूंगा कहा। అదే పునరుద్ధాన దినము. वही पुनरुत्थान का दिन है। అందుకు ఆయన చెప్తున్నాడు, इसलिए उन्होंने कहा నేనే పునరుద్ధానమును నేనే జీవమునై मैं చెప్తున్నాడు. पुनरुत्थान हूँ और मैं ही जीवन हूँ। నా యందు విశ్వాసం ఉంచినట్లయితే मुझ पर विश्वास करने वाले మీరు కూడా పునరుద్ధానం आप भी పొందుకుంటారు. पुनरुत्थान को पाओगे। నేను వచ్చేటప్పుడు मैं आते समय మీరు సజీవముగా ఉన్నట్లయితే आप अगर जीवित है నాతో పాటు నీ మధ్యాకాశంలోకి తీసుకొని వెళ్తాను. मेरे साथ बीच आकाश में ले जाऊंगा। యేసు ప్రభు यीशु ఆ प्रभु శరీరంలోకి వచ్చినప్పుడు ये शरीर में जब आए, ఆ శిష్యులకు చూపిస్తున్నాడు, वो शिष्यों को दिखाते हैं చనిపోయినా మరలా తిరిగి లెగుస్తారని. मरने के बाद भी फिर से जी उठा करके। ఇప్పుడు ఆ ప్రభు గురించి రెండు మాటలు మనం ధ్యానం वो చేద్దాం. प्रभु के लिए हम अभी दो बात सुनेंगे। మరణము मृत्यु అన్నిటికంటే శక్తివంతమైనది. हर एक चीज से शक्तिवान है। ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులన్నిటికంటేను संसार की सारी शक्तियों से भी बढ़कर ఒకే ఒక శక్తి एक ही एक शक्ति బలమైనది. बलवान वाला అదేమిటి शक्ति, అనంటే वो है మరణము. मृत्यु। రోగము ఒక శక్తి, बीमारी एक शक्ति है, బలహీనత ఒక శక్తి, कमजोरी एक शक्ति है, సంతోషము ఒక శక్తి, खुशी आनंद एक शक्ति है, దుఃఖము ఒక శక్తి, दुख एक शक्ति है, నీరు ఒక శక్తి, पानी एक शक्ति है, ఎలక్ట్రిసిటీ ఒక శక్తి, विद्युत एक शक्ति है, ఎండ ఒక శక్తి, धूप एक शक्ति है, గాలి ఒక శక్తి అయి ఉన్నది. हवा एक शक्ति है। ఇవన్నీ శక్తులై ఉన్నాయి. ये सभी शक्ति है। కొన్ని శక్తులు మంచిని కలుగు చేస్తుంటే कुछ शक्तियाँ अच्छा కొన్ని देती है శక్తులు చెడును నాశనాన్ని और కలుగు कुछ చేస్తున్నాయి. शक्ति हमें नाश की ओर ले जाती ఈ है। గాలి మంచి శక్తి हवा जो है वो एक अच्छी शक्ति है, మనకు జీవమును కలుగు చేస్తున్నది. हमें जीवन देती है। అది ఎక్కువైపోయినప్పుడు वो जब ज्यादा हो మనకి నష్టాన్ని తీసుకుని हमें नष्ट लाती है। అది ఎక్కువైపోయినప్పుడు वो जब ज्यादा होती అది है తుఫానుగా वो तूफान మారిపోతుంది. में बदल जाती है। నీళ్లు जल మనకి జీవమును కలుగు చేస్తుంది. हमें जीवन देती है। అవి ఎక్కువైపోయినప్పుడు वो जब ज्यादा हो మనం వాటిలో మునిగిపోతాం. हम उसमें डूब जाते हैं। ఎండ धूप మనకి ఆరోగ్యం కలుగు हमें చేస్తుంది. सेहत देती అది है। वो ఎక్కువైపోయినప్పుడు जब ज्यादा होती है మనము పడిపోతాము, हम गिर जाते हैं, మనము స్పృహ తప్పిపోతాము, हम बेहोश हो जाते हैं, మనము చనిపోయే స్థితి కూడా हम వెళ్ళిపోతాం. मरने की स्थिति में भी जाते हैं। ఈ లోకంలో అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. दुनिया में बहुत सारी शक्तियां हैं। ప్రతిది కూడా ఒక శక్తిని. हर एक शक्ति है। నీ కోపం ఒక శక్తి. आपके गुस्सा भी एक शक्ति ఆ है। శక్తిని వాడేదానికంటే वो शक्ति को उपयोग करने से ప్రేమ पहले అనేటువంటి శక్తిని వాడాలి. प्रेम नाम की शक्ति को आप उपयोग करें। ఈ లోకము ये दुनिया కోపం అనే శక్తిని వాడుతున్నప్పుడు, गुस्से नाम की एक शक्ति को जब ద్వేషం इस्तेमाल करती అనేటువంటి है, ఒక శక్తిని వాడుతున్నప్పుడు, द्वेष नाम की एक शक्ति को वापस హింస उपयोग అనేటువంటి ఒక करती है, శక్తిని వాడుతున్నప్పుడు, హింస हिंसा नाम की शक्ति को उपयोग करती है। ప్రభు అయిన యేసుక్రీస్తు प्रभु यीशु मसीह ప్రేమ అనే శక్తిని వాడుకుంటూ వచ్చారు. प्रेम नाम का शक्ति को उन्होंने उपयोग किया। ఆయన ఆరంభం నుంచి చివరి దిన వరకు उनकी आरंभ से आखिरी दिन तक ఆయన ప్రేమ అనేటువంటి శక్తిని మాత్రమే వాడాడు. वो प्रेम नाम की शक्ति को ही इस्तेमाल किया। ఆయన శత్రువుల మీద కూడా ప్రేమ అనేటువంటి శక్తిని ఉపయోగించాడు. वो शत्रुओं के ऊपर भी प्रेम दिखाए। ఆయనని కొరడాలతో కొట్టిన వారిని ప్రేమ అనేటువంటి శక్తితోటే మాట్లాడాడు. उन्होंने जो चाबुक से मारा उनके ऊपर भी उन्होंने प्रेम दिखाया। ఆయన సిలువ మీద ఎక్కించిన వారిని కూడా वो जब क्रूस पर चढ़ाया गया తండ్రితో అంటున్నాడు, पिता से कहते हैं, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు కాబట్టి వీరిని క్షమించు हे అంటున్నాడు. पिता ये
ये नहीं जानते कि ये क्या कर रहे हैं, इन्हें क्षमा करना। ఆయన కోపం అనే శక్తిని వాడలేదు, वो गुस्से नाम की शक्ति को ఆయన नहीं इस्तेमाल హింస किया, అనేటువంటి శక్తిని వాడలేదు, वो ने हिंसा नाम का शक्ति को नहीं उपयोग किया, ఆయన సహనము అనేటువంటి ఒక శక్తిని వాడాడు, सहन शक्ति का उपयोग किया, క్షమ అనేటువంటి ఒక శక్తిని వాడాడు, क्षमा नाम के शक्ति का उपयोग किया, ఆయన ప్రేమ అనేటువంటి ఒక శక్తిని उन्होंने వాడాడు. प्रेम नाम का शक्ति का उपयोग అందుకు किया, ఆయన మనలందరినీ కూడా క్షమించేశాడు. इसीलिए उन्होंने हम सबको क्षमा ఆయన किया, కేవలం ప్రేమ అనేటువంటి శక్తినే వాడాడు. इसीलिए उन्होंने सिर्फ प्रेम नाम का शक्ति का उपयोग किया। నీవు నేను వాడాల్సింది ఒకే ఒక శక్తి, आप और मैं इस्तेमाल करने वाले एक ही शक्ति है, అదేమిటి అనంటే वो क्या है? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము, आप जैसे आपके पड़ोसी से प्रेम करना, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. आप जैसा आपके पड़ोसी से प्रेम करना, నీ పొరుగు వారితో మాట్లాడేటప్పుడు ప్రేమ అనేటువంటి శక్తిని ఉపయోగించాలి. आपके पड़ोसी से आप बात करते समय प्रेम नाम की शक्ति का నీకు उपयोग కోపం करना, తెప్పించిన వారితో మాట్లాడేటప్పుడు కూడా आपको जो गुस्सा दिलाते उनसे बात करते ప్రేమ समय అనేటువంటి శక్తితోటే प्रेम మాట్లాడాలి. नाम की शक्ति का उपयोग నిన్ను करना, మోసం చేసిన వారితోటి కూడా आपको जो ధోకా దియా, धोखा दिया है उनसे भी आप रहते వారు समय ప్రేమ అనేటువంటి మాట వాళ్ళతో आप మాట్లాడాలి. प्रेम नाम की शक्ति का उपयोग करना, నిన్ను శపించిన వారిని కూడా आपको जो श्रापित करते हैं ప్రేమ అనేటువంటి భాషతోటే आप మాట్లాడాలి. प्रेम नाम के भाषा से ही बात ఈ करना। ప్రేమలో ఎంత శక్తి ఉన్నదంటే ये प्रेम में इतनी शक्ति है, అది మరణాన్ని జయించేసింది. वो मृत्यु को पार कर देती है। ఆమేన్, హల్లెలూయా. మరణం అన్నిటికంటే బలమైనటువంటి శక్తి, मृत्यु हर एक चीज से शक्तिवान है, కానీ నీవు నేను पर आप और मैं పరిశుద్ధత అనేటువంటి శక్తితోటి నడిపించబడినప్పుడు, पवित्रता नाम की शक्ति से जब चलाए जाते हैं, నీతి అనేటువంటి శక్తితోటి నడిపించబడుతున్నప్పుడు, धार्मिकता नाम की शक्ति से जब चलाए जाते हैं, ఆ మరణం అంటుంది वो मृत्यु कहती है నీవే నాకంటే బలమైన దానవు, आप ही मुझसे शक्तिवान है, నేను నిన్ను కట్టేసి పెట్టలేను, मैं आपको बांध नहीं सकता, నేను నిన్ను సమాధిలో ఉంచలేను, मैं आपको कब्र में नहीं रख सकता, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, आप चले जाइए बाहर, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. आप बाहर जाइए। యేసు ప్రభు మరణం దగ్గరికి వెళ్ళాడు. यीशु मसीह मृत्यु के पास गए, ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ మరణం దగ్గరికి వెళ్ళాలి. इस दुनिया में पैदा हुए सभी को मृत्यु के पास ఆ जाना है। యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన కూడా మరణం దగ్గరికి వెళ్ళాడు. प्रभु यीशु मसीह मरने के बाद मृत्यु के पास गए, మరణం ఆయన ఆపలేకపోతున్నది. मृत्यु उन्हें नहीं रोक पाया। యేసు ప్రభు అంటున్నాడు, प्रभु यीशु मसीह ने कहा, మూడవ రోజు వరకు నన్ను నీ దగ్గర ఉండనివ్వు, मैं तीसरे दिन तक ही आपके पास रहूंगा, मुझे तीसरे दिन तक अपने पास रहने दो. मुझे तीसरे दिन तक अपने पास रहने देना। సో మరణం అంటుంది मृत्यु कहता है, నేను నిన్ను ఉంచుకోలేను. मैं आपको नहीं रख सकता। బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అంటున్నాడు, बपतिस्मा देने वाला यूहन्ना कहते నువ్వు हैं, నాకు బాప్తిస్మ ఇవ్వాలి, आप मुझे बपतिस्मा देना నేను है, నీకు ఇవ్వకూడదు. मैं आपको नहीं देना। యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने कहा, ఇప్పటికి నువ్వు ఇచ్చేసి అన్నాడు. अभी के लिए आप दे दीजिए। అప్పుడు యోహాను యేసు ప్రభుకి బాప్తిస్మ ఇచ్చాడు. तब यूहन्ना ने यीशु मसीह को बपतिस्मा दिया। యేసు ప్రభుని బంధించే అధికారం మరణానికి లేదు. यीशु मसीह को बांधने वाला अधिकार मृत्यु के पास नहीं। యేసు ప్రభుని మరణం తోటి ఉంచేటువంటి శక్తి మరణానికి లేదు. यीशु मसीह को मृत्यु से बांधने वाला शक्ति नहीं है, కానీ యేసు ప్రభు पर यीशु తన मसीह నోటి మాట ప్రకారముగా उनके मुंह से निकले हुए वचन के द्वारा మరణములో మూడవ రోజు వరకు ఉండాలి. मृत्यु के पास तीसरे दिन तक रहना है। మరణములో मृत्यु के अंदर మరణములో మూడవ రోజు వరకు ఉండాలి. मृत्यु के अंदर तीसरे दिन तक रहना है। శుక్రవారం ఆయన మరణించాడు, शुक्रवार के दिन वो मृत्यु को पाए, శనివారం మరణ స్థితిలోనే ఉన్నాడు, शनिवार को वे मृत्यु स्थिति में थे, ఆదివారం ఉదయం వరకు మరణ స్థితిలోనే ఉన్నాడు. इतवार तक वो मृत्यु स्थिति में थे, सुबह तक। అది వేరే విషయము. वो बात अलग है। ఆయన ఆ పాతాళములోకి వెళ్ళాడని, చెరలోకి వెళ్ళాడని, वो अधोलोक में गए करके అక్కడ వారికి సువార్త చెప్పాడని, वहां पे सुसमाचार बताए వారిని करके తనతో పాటు తీసుకొని వెళ్ళాడని, उनके साथ लेकर మనం गए। దాని గురించి చాలా డిస్కస్ చేసాం ఇంతకు ముందు. हम ये सब हम पहले पढ़ चुके। మరణము దగ్గర యేసు ప్రభు 3 దినాలు ఉండాలి. मृत्यु के पास यीशु मसीह 3 दिन तक रहे, ఉండాలి, ఆయన ఉండాలి. वो वहां पे रहना है, అప్పుడే तभी ఆయన జీవంలోకి వచ్చాడంటే నమ్ముతారు. वो जीवन में आए विश्वास करेंगे। ఏలి అంటున్నాడు, एलिया कहते हैं, ఒక గుంట తవ్వండి, एक खड्डा खोदो, దాని మీద కట్లు పెట్టేసేయండి, उसके ऊपर लकड़ी को बिछाओ, దాని మీద వధించినటువంటి ఆ ఎద్దుని పెట్టమని చెప్పాడు. वहां पर वध किया हुआ एक बैल बैल को- को रखिए,
దాని మీద నుంచి నీళ్లు పోయినని చెప్పాడు. उसके ऊपर पानी को डालिए. గుంట నిండిపోయి బయటకు వచ్చే వరకు నీళ్లు పోయమన్నాడు. वो खड्डा डूब कर पानी ऊपर आने जितना डालिए. ఆ కట్టెలు నీళ్లు ఆ ఎద్దు మొత్తం గుంట లోపల ఉన్నాయి. वो बैल लकड़ी वो सब गड्ढे के अंदर था. అవన్నీ గుంట లోపలే ఉన్నాయి. वो सब गड्ढे के अंदर था. ఇక్కడ గుంట ఉన్నది, यहाँ पे एक गड्ढा है, ఇక్కడ వరకు వచ్చినాయి. उतने ऊंचे तक है. నీళ్లు ఇక్కడ వరకు పోస్తారు, पानी ऊपर तक है. ఆ నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి. वो पानी बाहर चला जा ఇంకా रहा है. పోయమన్నాడు. और डालने के लिए ఇంకా నీళ్లు कहा. బయటికి వెళ్తున్నాయి. और पानी बाहर जा ఇంకా रहा है. పోయి అని చెప్పాడు. और पानी डालने का అవన్నీ బయటికి वो వెళ్ళిపోతున్నాయి. सब पानी बाहर जा అప్పుడు रहा है. దేవుడితో అంటున్నాడు, तभी परमेश्वर से कहते నీవు हैं సజీవుడైనటువంటి దేవుడు అని आप जीवित परमेश्वर है. ఆకాశం నుండి అగ్ని పంపించి आकाश की ओर से अग्नि को भेजकर ఈ నీళ్లలో ఉన్నటువంటి ఈ ఎద్దుని కాల్చివేయి. ये पानी में रखा हुआ इस बैल को जला दो. అప్పుడు ఈ ప్రజలందరూ నిన్ను నమ్ముతారు. तब ये प्रजा सब विश्वास करेंगे. అలాగుననే జరిగినది. और वैसे ही हुआ. ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఎద్దు మీదకి దేవుడు అగ్ని దిగి వచ్చింది. वो पानी में रखा हुआ बैल के ऊपर आकाश से आग आई. యోనా ఎలాగైతే చేప కడుపులో 3 రోజులు ఉన్నాడో योना कैसे मछली के पेट में 3 दिन तक रहा, అలాగుననే वैसे ही మనుష్య కుమారుడు కూడా मनुष्य का पुत्र భూగర్భములో 3 రోజులు ఉండాలి. ధర్తికి धरती के గర్భమే कब्र में 3 दिन तक रहना है. 3 రోజులు ఉండాలి. 3 दिन रहना है. ఆయన శుక్రవారం ఒక రోజు అక్కడ ఉన్నాడు. शुक्रवार एक दिन वहां पे ఆయన था. శనివారం మొత్తం అక్కడే ఉన్నాడు. शनिवार एक दिन वहां पे ఆయన था. ఆదివారం 3వ దినము కూడా అక్కడే ఉన్నాడు. रविवार को तीसरे दिन वहीं पे ఆ था. వేకువ జామున ఆయన బయటకు वो వస్తున్నాడు. सुबह सुबह बाहर आए. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. वो परमेश्वर के पास चले మరలా गए. తిరిగి వచ్చాడు. फिर आए. మనకి తెలిసి ఆయన శరీరం ధరించుకున్నాడని. वो शरीर को धारण किया ये हम ఆ जानते हैं. స్త్రీలతో ఏమని वो చెప్తున్నాడు? स्त्रियों से कहते हैं వెళ్ళి శిష్యులకు తెలియపరచు. जाकर शिष्यों को चेलों को అసలు ఎవరు बताइए. రావాలి సమాధి దగ్గరికి? पर यहाँ पे पहले कौन आना है? ఆ శిష్యులు రావాలి. वो चेले आना ఆ है. యోహాను పేతురు అందరికంటే ముందు రావాలి. वो यूहन्ना और पतरस पहले आना ఆ है. యాకోబు అందరికంటే ముందు वो రావాలి. याकूब पहले आना है. వీళ్ళు ఎవరు రాలేదు. पर ये लोग कोई नहीं आए. స్త్రీలు వచ్చారు. स्त्रियां आई. ఎందుకు వచ్చారు? क्यों आए? ఆయన సజీవుడిగా చూడటానికి రాలేదు. उन्हें जीवित परमेश्वर के लिए देखने नहीं आए. పునరుత్థానుడు అవుతాడు చూడటానికి రావలేదు. वो पुनरुत्थान हो गए वो देखने नहीं आए. ఆయన శరీరమునకు సుగంధ ద్రవ్యములు పోయడానికి వచ్చారు. उनके शरीर के ऊपर सुगंध द्रव्यों को लगाने आए. ఆయన శవమును చూడటానికి వచ్చారు, బ్రతికినటువంటి ప్రభువును చూడటానికి రావడం లేదు. उनके शव को देखने आए, वो प्रभु को देखने नहीं आए. కానీ जीवित వచ్చినప్పుడు प्रभु। వారికి ఏమి కనిపించింది? पर वो आने के बाद उन्हें क्या दिखाई पड़ा? శవం అక్కడ కనిపించలేదు. वहां पर शव दिखाई नहीं యేసు दिया. ప్రభు యొక్క దేహం అక్కడ కనిపించడం లేదు. प्रभु यीशु मसीह के देह को उन्होंने वहां पे ఒక नहीं దూత देखा. కనిపిస్తున్నాడు అక్కడ. वहां पे एक दूत को देखते हैं. మీరు సిలువైబడినటువంటి క్రీస్తును వెతుకుతున్నారు నాకు తెలుసు. आप क्रूस पे चढ़ाए गए प्रभु यीशु मसीह को ढूंढ रहे हैं, मुझे पता है. కానీ ఆయన ఇక్కడ లేడు. पर वो यहाँ नहीं, ఆయన లేచినాడు. वो उठ गए. ఆయన కలవడానికి వస్తాడు. वो मिलने आएंगे. ఎవరిని కలవడానికి వస్తాడు? किससे मिलने आएंगे? శిష్యులను కలవడానికి वो వస్తాడు. चेलों को मिलने వెళ్ళు आएंगे. చెప్పు అంటున్నాడు. आप जाओ और बताओ. ఎక్కడ కలవడానికి వస్తాడు? कहाँ पे आके मिलेंगे? సమాధిలో కాదు, समाधि में नहीं, గలిలయలో కలవడానికి गलील వస్తాడు. में आके मिलेंगे. ఇప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళాలి? अभी शिष्य कहाँ जाएंगे? ఈ మాట ప్రకారముగా इस बात के अनुसार గలిలయలో ఎదురు చూడాలి. गलील में उनका इंतजार करना కానీ है. పేతురు యోహాను పరిగెట్టుకొని సమాధి దగ్గరికి వచ్చారు. और पतरस और यूहन्ना भागकर समाधि की ओर आए. చూసినప్పుడు సమాధి ఖాళీగా ఉన్నది. और यहाँ पे देखते हैं कि कब्र खाली था. ఆయనను కప్పినటువంటి ఆ బట్ట మడత పెట్టి అక్కడ తలగడ దగ్గర పెట్టినది. उनको ओढ़ा हुआ वो चादर वो फोल्ड कर रखा हुआ था. ఆ సమాధి ఖాళీగా ఉన్నది. वो कब्र खाली था. ఆ స్త్రీలు ప్రభువుని కనుగొన్నారు. वो स्त्रियां परमेश्वर प्रभु को देखा. అందులో మగ్దలేనే మరియకు అందరికంటే ముందుగా కనిపించాడు. सबसे पहले मगदलीन मरिया को दिखाई पड़े. ఆమె చెప్పింది శిష్యులు నమ్మలేదు. वो जो बोली वो चेलों ने विश्वास नहीं किया. ఆమె చెప్పిన మాట నమ్మటం లేదు. उन्होंने जो बताया चेलों ने विश्वास नहीं किया. ఎమ్మావు అనేటువంటి గ్రామములో एम्माओ नाम के ఇద్దరు गांव में శిష్యులు వెళ్తున్నారు. 2 शिष्य जा ఈ रहे थे. 12 మందిలో కాదు, వేరే వాళ్ళు. बाकी दूसरे लोग 12 మందిలో లేరు, వేరే ये వాళ్ళు. 12 में से नहीं. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు वो जब जा रहे थे యేసు ప్రభువు వారితో మాట్లాడుతున్నాడు. प्रभु यीशु मसीह उनसे बात किए. వేరొక రూపంలో కనిపిస్తున్నాడు. वो दूसरे रूप में दिखाई पड़े. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? वो क्या बातें कर रहे थे సిలువ दोनों? వేయబడినటువంటి యేసు గురించి మాట్లాడుకుంటున్నారు. क्रूस पर चढ़ाए हुए यीशु मसीह के बारे में बात कर रहे थे. సాయంత్రం అవుతుందట. शाम हो रही थी. సో మాతో పాటు ఉండి భోజనం చేయని అన్నారు వాళ్ళిద్దరు. हमारे साथ रहकर भोजन कीजिए. యేసు ప్రభు ఒప్పుకున్నాడు. यीशु मसीह ने అప్పటి हाँ వరకు बोला. ఆయన ప్రభుని వాళ్ళు కనిపెట్టలేకపోయారు. तब तक उन्होंने प्रभु यीशु मसीह को नहीं जाना. వాళ్ళిద్దరు కలిసి
पर वो दोनों ఆయనకు मिलकर భోజనం వడ్డించినప్పుడు उन्हें जब भोजन ఆయన రొట్టె दिया, తీసుకొని దాన్ని वो విరిచాడట. रोटी को तोड़ा, ఈ రొట్టె విరవగానే वो रोटी तोड़ते వాళ్ళ ही కండ్లు తెరవబడ్డాయి. उनकी आंखें ఈయన खुली ప్రభు गई। అని గుర్తించారు. उन्होंने देखा कि ये प्रभु ప్రభు అని है। పిలిచేలోగా उन्होंने प्रभु बोलने के ఆయన पहले అక్కడి నుంచి ही వెళ్ళిపోయాడు. वो वहां से चले गए। ఈ ఇద్దరు ये दोनों యెరూషలేముకు పరిగెట్టుకుంటూ వచ్చారు. यरूशलेम की ओर भागकर మగ్దలేనే మరియా मगदलीन मरियम ఈ విషయాన్ని శిష్యులకు చెప్తుంది. ये चेलों को बताने लगी, నమ్మటం లేదు. कोई विश्वास नहीं నువ్వు कर కథ रहा। చెప్తున్నావు అంటున్నారు. वो बोल रहे कि आप कहानी बता ఎమ్మావు रहे। నుంచి ఇద్దరు ఇక్కడికి వచ్చారు. इम्माओ से और दो जन आए, ఇద్దరు అదే స్టోరీ ये చెప్పారు. दोनों भी यही ఇప్పుడు कहानी बताए। యోహాను పేతురు अभी పరిగెట్టుకుంటూ यूहन्ना और पतरस ఆ भाग कर సమాధి आए, దగ్గరికి वो వెళ్తున్నారు. कब्र के पास गए, సమాధి ఖాళీగా ఉన్నది. कब्र खाली ప్రభు पड़ा ఎక్కడ था। కలుస్తానని చెప్పాడు? प्रभु यहाँ कहाँ पे मिले? గలిలయలో కలుస్తాన్నాడు. गलील में मिलने ఎప్పుడు के लिए చెప్పాడు? बताया। कब बताए ఆయన थे? సిలువ వేయబడక ముందు చెప్పిన మాట. वो क्रूस पर चढ़ाए जाने से पहले कहा था। శిష్యులు ఇంకా నమ్మలేదు. प्रभु का विश्वास नहीं ఆ किया। సాయంకాలం పూట वो शाम के समय మేడ में గదిలోకి వచ్చాడు. ऊपरी कोठरी पर आए। మధ్యాహ్న సమయంలో दोपहर के समय పేతురుతోటి కలుస్తున్నాడు. पतरस से मिले। ఆ సాయంకాలం వచ్చినప్పుడు वो शाम के समय जब आए, తోమా అక్కడ కనిపించలేదు. प्रभु यहाँ पे नहीं मिले। తోమా అక్కడ లేడు. थोमा वहाँ पे नहीं थे। నేను నమ్మనని చెప్పాడు. उन्होंने कहा कि मैं विश्वास नहीं 8 करूंगा। దినములైన తర్వాత 8 दिन के बाद మరలా అదే మేడ గదిలోకి వచ్చాడు. फिर वो ऊपरी कोठरी में అక్కడ आए। 120 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. 120 लोग वहाँ पे प्रार्थना कर ఆయన रहे తల్లి थे। అయినటువంటి మరియ కూడా ప్రార్థన उनकी చేస్తున్నారు. माँ मरियम भी वहाँ पे प्रार्थना ఆయన कर रही సహోదరులు थी। కూడా అక్కడే కూర్చొని उनके ప్రార్థన भाई చేస్తున్నారు. लोग भी वहाँ पे प्रार्थना कर శిష్యులందరూ रहे కూర్చొని थे। అక్కడ ప్రార్థన उनके चेले చేస్తున్నారు. सभी लोग वहाँ पे प्रार्थना कर ప్రభు వారి रहे थे। మధ్యలోకి వచ్చాడు. प्रभु उनके बीच में తోమాని आए, పిలుస్తున్నాడు. तोमा को बुलाए, తోమా ఇటు రా तोमा అన్నాడు. यहाँ पे आओ, నీ వేలు తీసుకొని రా అంటున్నాడు. आपके उंगली लेकर आओ, ఇదిగో వచ్చి చూడంటున్నాడు. आओ यहाँ पे देखो, నా శరీరం ఇది అన్నాడు. ये मेरा शरीर है। తోమా ఏమన్నాడు? थोमा ने कहा, నేను ఎప్పటి వరకైతే ఏలు పెట్టి చూడను मैं जब तक अपनी उंगली को उनके पंजर में न डालूं, घाव में न डालूं, నా చెయ్యి ఎప్పటి వరకైతే ప్రక్కలో పెట్టను मैं जब तक मेरे हाथ को उनके पंजर में न डालूं, నేను నమ్మనని చెప్పాడు. मैं विश्वास नहीं करूंगा। తోమాతో పిలుస్తున్నాడు. थोमा को बुलाए, రైట్ రా దగ్గరికి आप इधर आओ, పెట్టి ఇక్కడ పెట్టి అన్నాడు. आपको कहा यहाँ रखो। నిజముగా తోమా పెట్టి చూశాడు. और सच में थोमा ने वहाँ అప్పుడు हाथ యేసుప్రభు रख कर ఏమన్నాడు? देखा। तब यीशु मसीह ने कहा, చూసి నమ్మిన వాడి కంటే చూడకుండా విశ్వసించిన వాడు ధన్యుడని చెప్పాడు. देखकर विश्वास करने से अच्छा बिना देखे विश्वास किया वो धन्य మనమందరం है। చూడకుండా నమ్ముతున్నాం. हम మన सभी ధన్యులమే. लोग बिना देखे विश्वास करें तो हम धन्य हैं। మనం ఆయన శరీరంలో చూడటం లేదు. हमने उन्हें शरीर में మనం नहीं ఆయన देखा, ఆత్మలో చూస్తాం. हम सब उन्हें आत्मा में देख ఆయన रहे हैं। మనతో పాటు ఉన్నాడు. वो हमारे साथ ఇదిగో है। యుగ సమాప్తి వరకు నీతో పాటు ఉంటాను युग అంటున్నాడు. समाप्ति तक मैं तुम्हारे నేను साथ रहूंगा ఎల్లప్పుడూ నీతో పాటు कहा। मैं ఉంటాను हमेशा आपके साथ నేను रहूंगा, నీలోనే मैं ఉంటానని आपके చెప్తున్నాడు. अंदर रहूंगा, నేను నిన్ను విడిచిపెట్టనని मैं आपको చెప్తున్నాడు. नहीं छोड़ूंगा। పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభుని ఈ రోజు లోకం జ్ఞాపకం చేసుకుంటుంది. पुनरुत्थान यीशु मसीह आज दुनिया पूरा याद कर रहे हैं। అయితే पुनरुत्थान వారు यीशु సెలబ్రేట్ చేసుకుంటారు, మనమైతే కేవలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. वो वहाँ पे सेलिब्रेट कर रहे हैं पर हम स्मरण कर रहे ఇది हैं। పునరుత్థాన దినము. ये पुनरुत्थान के दिन है। ఈస్టర్ అనే పేరు వచ్చింది. ईस्टर नाम दिया गया है। అది నడుస్తూ ఉన్నది. ये चल रहा है। నేను ఒక్కని చెప్పినంత మాత్రం నా పేరు మారదు. मैं एक बोलने से वो नहीं बदलेगा, నడవనివ్వండి, నా పేరుని चलने నడవనివ్వండి. दो वैसे ही। క్రిస్మస్ అని ఒక పేరు వచ్చింది. क्रिसमस एक नाम आया। ఎందుకు వచ్చింది క్రిస్మస్ क्यों అంటే? आया क्रिसमस नाम? క్రైస్ట్ యొక్క మాస్ అని వచ్చింది అనమాట. क्राइस्ट का जो क्राइस्ट मास। एक मास है। మనము ఆరాధన అంట, సర్వీస్ అంటాం మనం. हम आराधना कहते हैं, सर्विस రోమన్ कहते हैं। క్యాథలిక్ చర్చ్ లో మాస్ అంటారు దాన్ని. रोमन कैथोलिक चर्च में उसे मास कहते ఈ हैं। రోజు మేము మాస్ కి వెళ్ళొచ్చామంటారు. इस आज के दिन हम मास को गए ऐसे సో बोलते हैं। మనం ఏమంటాం? ఈ రోజు మేము ఆరాధనకి వెళ్ళొచ్చామంట. तो हम कहते हैं कि आज हम आराधना को गए। మెయిన్ లైన్ చర్చెస్ ఏమంటారంటే మనం ఈ రోజు సర్వీస్ కి వెళ్ళొచ్చామంటారు. बाकी लोग कहते हैं कि हम सर्विस को जाकर आए। ఒక్కొక్కరు ఒక మాట అంటున్నారు. हर एक तरह से बोलते हैं। క్రైస్ట్ మాస్ ఎందుకు వచ్చిందంటే क्राइस्ट मास क्यों आया? ఆ క్రీస్తు కొరకు ఆ రోజు సిద్ధపరిచినటువంటి మాస్ అన్నమాట అది. प्रभु यीशु के लिए सिद्ध किया हुआ मास। ఆ క్రిస్మస్ లో वो क्रिसमस के लिए బాల యేసుని జ్ఞాపకం చేసుకుంటారు. वो बाल यीशु को याद करते हैं। ఇన్ఫెంట్ జీసస్. इन्फांट जीसस। మనం ఎవరిని జ్ఞాపకం हम చేసుకుంటాం? किसको याद करते हैं? మనం ఇన్ఫెంట్ జీసస్ కాదు మనం జ్ఞాపకం हम చేసుకున్నది. इन्फेंट जीसस को नहीं, మన సిలువ వేయబడి क्रूस पर चढ़ाया हुआ, చనిపోయి मरकर సమాధి చేయబడి समाधि తిరిగి होकर లేచినటువంటి पुनरुत्थान हुए, ఆ ప్రభుని మనం वो జ్ఞాపకం చేసుకుంటాం. प्रभु यीशु मसीह को हम ध्यान करते हैं। आमेन, हालेलुया। లోకము భిన్నమైనటువంటి దినాలను పెట్టుకున్నది. दुनिया में हर एक दिन अलग अलग रखा गया సో है। ఆ రోజు క్రైస్ట్ మాస్ పెట్టుకున్నారు వాళ్ళు. वो दिन के लिए उन्होंने क्राइस्ट मास रखा गया। వాస్తవంగా ఇట్స్ అన్ ఇన్కార్నేషన్ డే అని చెప్పాలి. वास्तव में वो इनकारनेशन डे कहा गया। ఇన్కార్నేషన్ డే అంటే इनकारनेशन डे का मतलब అవతరించిన దినము అని అర్థం.
अवतरण पाया हुआ दिन, అవతార్ లియా హువా. अवतार लिया हुआ दिन। సో ఈ లోకంలో सो ये दुनिया में ఆ దేవుళ్ళు అవతరించారు అని చెప్తారు. प्रभु अवतारण को या भगवानों ने अवतार को लिया है. अवतारण लिया, ఓకే, భగవాన్ నే అవతార్ కో లియా హై. ఓకే, రైట్, ఓకే, అవతారం తీసుకున్నారంటారు. भगवान ने अवतारण को लिया। ఒక్కొక్క దేవత ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆకారంలో ఉన్నారు. एक एक देवता एक एक आकार में है। మన దేవుడు हमारा ఆయన परमेश्वर శరీరంలోనికి అవతారం తీసుకున్నప్పుడు वो शरीर में जब आए ఆయన మనలాగా వచ్చాడు. वो हमारे जैसे आए। ఆయన ఏ పక్షిలాగా రాలేదు, वो कोई पक्षी के रूप में नहीं, పశువులాగా రాలేదు, पशु के रूप में नहीं, దూతలాగా రాలేదు, दूत के रूप में नहीं, మనుష్యునిగా వచ్చాడు. मनुष्य के रूप में आए। దేవుని ఏకైక కుమారుడిగా వచ్చాడు. परमेश्वर का एकलौता पुत्र के रूप में ఆయన మన వలే ఉన్నాడు, वो हमारे जैसे था, మనలోనే ఉన్నాడు, हमारे भीतर है, ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. हमारे बीच में ఆయన है। వచ్చినప్పుడు वो जब आएंगे ఇమ్మానుయేల్ గా వచ్చాడు. इम्मानुएल के जैसे అంటే आए। అర్థం ఏమిటి? उनका मतलब क्या है? దేవుడు మనకు తోడు అని చెప్పారు. परमेश्वर हमारे साथ है। యూదయ దేశంలో यूदया देश ఆ में, యెరూషలేములో वो यरूशलेम में ఇన్ఫెంట్ జీసస్ గురించి మాట్లాడితే ఎవరికి ప్రాబ్లం లేదు. इन्फेंट जीसस के बारे में अगर बात करें तो किसी को कुछ प्रॉब्लम, యంగ్ జీసస్ గురించి మాట్లాడితే ఎవరికి ప్రాబ్లం లేదు. यंग जीसस के बारे में अगर बात करें तो कुछ प्रॉब्लम, నీళ్ల మీద నడిచిన యేసు గురించి మాట్లాడితే ప్రాబ్లం లేదు. पानी पर चला हुआ जीसस के बारे में अगर बात करेंगे तो कोई प्रॉब्लम। 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిన యేసు గురించి చెప్తే ప్రాబ్లం లేదు. 5 रोटी और 2 मछली पूरे लोगों को बांटने वाले जीसस के बारे में बोले तो कुछ కుంటి प्रॉब्लम। వారికి కాళ్ళు ఇచ్చిన యేసు గురించి చెప్తే ప్రాబ్లం లేదు. लंगड़ों को पैर दिया उन्हें, उनके बारे में बताया तो कुछ प्रॉब्लम। కుష్ఠ రోగిని బాగు చేసిన యేసు గురించి చెప్తే ప్రాబ్లం ఎవరికి లేదు. कुष्ठ रोगी को चंगा किया हुआ यीशु के बारे में बोलो तो कुछ प्रॉब्लम नहीं। ఎన్నో అద్భుతాలు చేసిన యేసు గురించి ఎన్ని చెప్పినా ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. अद्भुत कार्य करने वाले यीशु मसीह के बारे में बोलो तो कुछ प्रॉब्लम नहीं। ఒకే ఒక ప్రాబ్లం. एक ही प्रॉब्लम है। అదేమిటి అనంటే वो क्या है? సిలువ వేయబడిన యేసు గురించి చెప్తే ప్రాబ్లం. क्रूस पर चढ़ाया हुआ यीशु के बारे में अगर बोले तो ఆయన प्रॉब्लम। సమాధిలో నుంచి 3వ దిన తిరిగి లేచాడు అని చెప్తే ప్రాబ్లం వచ్చింది. वो तीसरे दिन जी उठे समाधि में से अगर कहे तो प्रॉब्लम है। పేతురుని ఎందుకు చెరసాల్లో వేశారు? पतरस को क्यों जेल में जेल में बंदी डाला। बनाया? ఎందుకు పేతురుని జైల్లో వేశారు? क्यों पतरस को जेल में डाला ఏ गया? మాట చెప్పినందుకు జైల్లో వేశారు? उन्होंने किस बात पर जेल में डाला? పేతురుకి ఏం వార్నింగ్ ఇచ్చారు? पतरस को क्या वार्निंग दिया गया? సిలువ వేయబడిన గురించి చెప్పవాక అన్నారు. क्रूस पर गया हुआ प्रभु यीशु मसीह के बारे ఆయన में मत జైలు बोलना। నుంచి బయటకు వచ్చేసాడు. वो जेल में से बाहर आकर ఏమన్నాడు తెలుసా? वो क्या कहा? మేము సిలువ వేయబడిన యేసు గురించి మాత్రమే చెప్తామన్నారు వాళ్ళు. मैं क्रूस पर चढ़ा हुआ यीशु मसीह के बारे में ही ఇంకేమి बोलूंगा చెప్పమన్నారు? और कुछ नहीं बोलूंगा। ఈ రోజు ప్రభువుని ఎవరైనా అంగీకరించాలి అంటే आज के दिन अगर प्रभु को स्वीकारने वाले నీవు సిలువతోటే ప్రారంభించి పునరుద్ధానం దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. वो क्रूस पर से शुरू करके पुनरुत्थान के पास जाना है। నీవు సిలువ గురించి చెప్పాలి, वो क्रूस के बारे में ही నువ్వు बोलना है, పునరుద్ధానం గురించి वो చెప్పాలి. पुनरुत्थान के बारे में ही बोलना है। సంఘము ఎక్కడ పుట్టినది? कलीसिया कहाँ पैदा हुई? అది సిలువ దగ్గర పునరుద్ధానం దగ్గర పుట్టినది. वो कलीसिया क्रूस के पास और पुनरुत्थान के पास पैदा हुई। సంఘము బర్త్డే రోజు పుట్టలేదు. कलीसिया बर्थडे के दिन नहीं हुआ। 33.5 సంవత్సరముల క్రితము యేసు పుట్టినప్పుడు సంఘము పుట్టలేదు. 33.5 साल के पहले यीशु मसीह का बर्थ हुआ, तभी कलीसिया नहीं था, అప్పుడు పుట్టలేదు. तभी पैदा नहीं हुई ఎప్పుడు कलीसिया। సంఘం పుట్టింది? कलीसिया कब पैदा ఆయన हुई? సిలువేయబడి वो ఆయన कब्र में जाने के చనిపోయి बाद वो సమాధి చేయబడి समाधि करने के बाद పునరుద్ధానుడైపోయి पुनरुत्थान होने के శిష్యుల बाद దగ్గరికి వచ్చి शिष्यों के पास వాళ్ళకి आने के ప్రకటించుకొని बाद उन्हें बताने के పెంతెకోస్తు बाद దినమందు पेंतिकोस्त दिन में ఆ పండుగ సమయములో वो त्योहार के ఆ समय में అగ్ని రూపములో वो आग के ఆ रूप में నాలుక ఆకారములో वो जीभ के तरह అందరి మీదకి వచ్చినప్పుడు सबके ऊपर आया అన్య गया। భాషలు మాట్లాడుతూ अन्य भाषाएं बात की పరిశుద్ధాత్మని गई, పొందుకొని पवित्र आत्मा को पाकर అప్పుడు పేతురు ప్రసంగం చేస్తూ तभी पतरस ने క్రొత్త प्रसंग- సంఘమును ప్రారంభించాడు. ఆ రోజు नए कलीसिया में को शुरुआत किया। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు तब से लेके अब तक సంఘము అంటే అర్థం ఏమిటంటే कलीसिया का मतलब है సిలువ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి జీవితం అని అర్థం. क्रूस के पास से शुरू हुआ जीवन। हालेलुया, स्तोत्र। We don't celebrate infant Jesus. हम
इन्फांट जीसस को सेलिब्रेट नहीं करते, మన సిలువైబడిన క్రీస్తు దగ్గరికి వెళ్తున్నాం. हम क्रूस पर चढ़ा हुआ जीसस को सेलिब्रेट करते हैं. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు దగ్గరికి మనం हम వెళ్తున్నాం. पुनरुत्थान को पाया हुआ प्रभु నేను यीशु కూడా मसीह के पास చనిపోయానని जाते हैं. చెప్పేసి నీటిలోకి వెళ్ళి బాప్తిసం తీసుకుంటున్నాం. मैं भी मर चुका हूं करके हम पानी में बपतिस्मा लेते हैं. పునరుద్ధానం లాగా మనం కూడా క్రొత్త జీవితంతో బయటకు వస్తున్నాం. पुनरुत्थान के जैसे हम नए जीवन को पाकर बाहर आते हैं. ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మనకి खाली లేదు. समाधि कब्र के पास जाने की जरूरत नहीं. 2000 సంవత్సరాల క్రితం ఖాళీ అయిపోయింది అది. 2000 साल पहले खाली कब्र हो ఆయన गया. ఎక్కడ ఉన్నాడు ఈ రోజు? वो कहाँ है आज के दिन? ఆయన ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. वो हमारे बीच में है. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. पिता के दाहिनी ओर बैठा है. ఏం చేస్తున్నాడు ఆయన మన కొరకు? वो हमारे लिए क्या कर रहे हैं? విజ్ఞాపన చేస్తున్నాడు. वो हमारे लिए विज्ञापन कर रहे हैं, మధ్యస్థీకరణ. मध्यस्थी कर रहे हैं. ఇంకేమి చేస్తున్నాడు ఆయన? और हमारे लिए क्या कर रहे हैं? वो మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు ఆయన. हमारे लिए जगह की तैयारी कर रहे ఇంకేమి हैं. చేస్తున్నాడు ఆయన? वो हमारे लिए और మన क्या कर కొరకు रहे हैं? రావడానికి ఎదురు చూస్తున్నాడు ఆయన. हमारे लिए आने की तैयारी में है. ఇంకేమి చేస్తున్నాడు ఆయన? और हमारे लिए మనం क्या అడిగిన कर रहे हैं? ప్రతిదీ మనకి ఇవ్వడానికి సిద్ధంగా हम ఉన్నాడు. जो कुछ भी पूछते हैं वो देने के लिए तैयारी कर रहे ఇంకేమి हैं. చేస్తున్నాడు ఆయన? और हमारे लिए वो क्या మనల్ని कर रहे हैं? విడిచిపెట్టకుండా 24 గంటలు మనతో పాటే ఉంటున్నాడు. हमें छोड़े बगैर हमारे और 24 घंटे हमारे साथ है, మనతోటే ఉంటున్నాడు. हमारे साथ है. విడువడు ఎడబాయుడు ఆయన. हमें न छोड़ेंगे न त्यागेंगे. అంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు దేవుని స్తోత్రం इतना చెప్పుకుందాం. महान परमेश्वर हमें मिला, इसलिए आप धन्यवाद कीजिए. ఈ ఆరంభం ఎక్కడి నుంచి వచ్చింది? ये शुरुआत कहाँ से ఆయన हुई? చనిపోబట్టే వచ్చింది. वो क्रूस पर मारा गया इसलिए हुआ. ఆయన పునరుద్ధానం చెందబట్టే మనకు वो వచ్చింది. पुनरुत्थान हुए इसलिए हुआ. ఒకవేళ ఆయన పునరుద్ధానం अगर లేకపోయినట్లయితే उन्हें पुनरुत्थान नहीं मिलता, బైబిల్ ఇన్కంప్లీట్ అయిపోయేది. बाइबल इनकम्प्लीट होता. ఆ రోజు యెరూషలేములో ఏం చేయాలనుకున్నారు? वो दिन यरूशलेम में क्या करने वाले? బైబిల్ ని ఇన్కంప్లీట్ చేయాలనుకున్నారు. वो बाइबल को इनकम्प्लीट करने वाले. ఎలాగ ఇన్కంప్లీట్? कैसे? పునరుద్ధానం గురించి చెప్పవద్దు. पुनरुत्थान के बारे में न बताना. అందరూ ఏమంటున్నారు? सब क्या कहते మేము हैं? పునరుద్ధానమే చెప్తామంటున్నారు. पुनरुत्थान ही बताएंगे. 11 మంది శిష్యుల్ని చంపేశారు. 11 चेलों को मार दिया गया. ఎందుకు చంపేశారు? क्यों मार दिया गया? సిలువ గురించి ప్రకటించారు. क्योंकि वो क्रूस के बारे में बता रहे. క్రిస్మస్ గురించి చెప్పండి. ఎవరేం చెప్పరు మిమ్మల్ని. क्रिसमस के बारे में बताने लगे. ఎవరేమన్నారు మిమ్మల్ని? कोई नहीं कुछ बोलेंगे. క్రిస్మస్ సెలబ్రేట్ చేయండి, అందరూ వస్తారు, కేక్ తినడానికి వస్తారు. क्रिसमस सेलिब्रेट कीजिए, सभी लोग आएंगे केक కొంతమంది खाने के వైన్ लिए. తాగడానికి వస్తారు. और कुछ लोग वाइन पीने के लिए వైన్ आएंगे. లేకపోతే ఏం క్రిస్మస్ అంటారు. वाइन के बिना क्या क्रिसमस है మన कहते దగ్గర हैं. ట్రీ ఉండదు, బెల్స్ ఉండవు. हमारे पास ट्री और बेल्स भी नहीं रहते. మన దగ్గర శాంటా ఉండడు. हमारे पास सैंटा भी नहीं रहता. గిఫ్ట్స్ ఇచ్చేవాడు శాంటా అట. गिफ्ट देने वाले सैंटा है. యేసు ప్రభు చేయి చిన్నదైపోయింది. यीशु मसीह का हाथ छोटा हो गया, ఆయన పాకెట్ చిన్నదైపోయింది. उनका पॉकेट छोटा हो गया. అందుకు శాంటా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు యేసు ప్రభు. इसलिए सैंटा आकर उनकी मदद करते हैं. అర్థం కాలేదు నేను చెప్పిన మాట. శాంటా ఎందుకు వస్తాడు? ఏమి ఇస్తాడు వచ్చి? गिफ्ट से శాంటా सैंटा ఏమి क्या ఇస్తాడు? देते हैं आकर? ఏమి ఇస్తాడు? क्या देते हैं? ఎప్పుడన్నా పేతురు, యాకోబు, యోహాను వచ్చి గిఫ్ట్లు ఇచ్చారా? कभी भी याकूब और यूहन्ना आकर गिफ्ट दिए क्या? ఇచ్చారా ఎవరికన్నా? ఎక్కడ दिए क्या రాస్తుందా? किसी को भी? ये भी वहाँ बोले पे तो लिखा है क्या? అస్సలు వాళ్ళు ఏమి ఇవ్వటం రాదు వాళ్ళకి. वो उन्हें कुछ देना नहीं आता. శాంటా అనే వ్యక్తికి మాత్రం ఇవ్వటం వచ్చాడు. सैंटा नाम का आदमी वो ఆయన देता है. సీక్రెట్ గా వచ్చి అందరు గిఫ్ట్లు ఇచ్చి वो వెళ్తాడట. सीक्रेट में आकर गिफ्ट देकर जाते हैं. క్రిస్టియన్స్ కూడా ప్రార్థన నేర్పిస్తున్నారు. क्रिश्चियंस को भी प्रार्थना सिखाते ఏమని हैं. నేర్పిస్తున్నారు? क्या सिखाते हैं? శాంటాను అడుగు, శాంటా మీకు ఇస్తాడని చెప్పి. सैंटा को पूछिए, सैंटा आपको देगा. ఎవరన్నారు ఈ మాట? అడుగుడి మీకు ఇవ్వబడును. ये बात किसने कहा? मांगो तो तुम्हें दिया जाएगा. లేవా ఆయన దగ్గర చాక్లెట్లు లేవా ఇవ్వటానికి? क्या उनके पास चॉकलेट नहीं देने के लिए? అసత్యాలు సంఘం లోపలికి వచ్చేస్తున్నాయి. असत्य जो है कलीसिया में आ गई. వాటిని మనం బయటకు పంపించాలి. वहाँ उनको बाहर भेजना है. ఇచ్చేవాడు మన దేవుడు. देने वाला हमारा परमेश्वर है. ఏది అడిగినా కూడా ఇస్తానని చెప్పాడు. आप कुछ भी मांगो तो वो देगी करके అడుగుడి कहा. మీకు ఇవ్వబడును, అడుగుడి మాంగో మీకు ఇవ్వబడును. मांगोगे तुम्हें मिलेगा. సంతానం కావాలి, ఎవరిని అడగాలి? संतान को प्राप्त करना है तो किसे पूछना है? వస్తారా అని అడగాలి కదా. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఈస్టర్ని అడగాలా? किससे पूछना है संतान के प्राप्ति के लिए? యేసు ప్రభుని అడగాలా? ఉన్నదాని దగ్గర సామర్థ్యం ఇవ్వడానికి. क्या उनके पास वो सामर्थ्य है संतान देने वाला? ఓకే, ఇవ్వగలడా? क्या वो दे सकते हैं? ఇవ్వగలడా లేదా? क्या वो दे सकते हैं? ఓకే, नहीं. ఎంత మందిని ఇవ్వగలడు? कितने जन को दे सकते हैं? ఎంత కావాలంటే అంత ఇస్తాడు. స్తోత్రం. సారా ఒస్టారా దగ్గరికి వెళ్ళిందా? क्या शारा ओस्टारा के पास गई थी? ఎలిజబెత్ ఒస్టారా దగ్గరికి వెళ్ళిందా? क्या एलिजाबेथ ओस्टारा के पास गई थी?
హన్నా అక్కడికి వెళ్ళిందా? क्या हन्ना वहां पर गई ఎక్కడికి थी? వెళ్ళారు వీళ్ళందరూ కూడా? ये सब कहाँ पर गए थे? దేవుడి దగ్గరికి వెళ్ళారు. वो सब परमेश्वर के पास गए थे. నీ సంతానము దేవుడు వశము. आपका संतान परमेश्वर के वश में है. ఆయన ఎప్పుడు ఇవ్వాలో నీకు అప్పుడు ఇస్తాడు. वो जब देना है तब देना है. ఎంతమందిని ఇవ్వాలి అంతమంది నీకు ఇస్తాడు. कितने देना है उतना उनको देगा. ఇంకా లేరే అని చెప్పి నువ్వు బాధపడవాక. और नहीं है करके आप दुखी ना होना. ఉన్న వాళ్ళతో సంతోషించు. जितना है उसी से खुश होना. లేకపోతే దేవుడు ఇస్తాడు. अगर नहीं तो परमेश्वर देंगे. దేవుడు అందరిని आमीन. ఆశీర్వదించను గాక. परमेश्वर सभी को आशीषित ఆమేన్. करे. హల్లెలూయా. आमीन. हालेलुया. Praise the Lord.